క్రీస్తు సంఘములన్నయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ. దేవుడు మొదటిగా మమ్మల్ని సురక్షితంగా ఈ చల్లవారి గూడానికి నడిపించిన దేవాది దేవునికి మొదటగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇలా ప్రార్థనా కూడిక అనగానే చాలా దూరం టేకూరు నుండి పలు ప్రాంతాల గ్రామాల నుండి ఎంతో ఆశగా ఆసక్తిగా మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి, దేవుని వాక్యం వినాలి అన్న మనసుతో దూర ప్రాంతంలో నుండి కూడా సకాలంలో వచ్చారు. నేనే కొంచెం లేట్ అయ్యి ఉండొచ్చు, కానీ మీరైతే పెందలకాడ వచ్చారు. ఆ వాక్యానికి మీరు లోబడుతున్నందుకు ప్రత్యేకంగా మరొకసారి మీకు అందరికీ కూడా యేసుక్రీస్తు పేరట హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలమ్మా. అలాగనే ఈరోజు ఈ కూడికకు కారణం మరి సాల్మాన్ గారు నాకు చెప్పింది అయితే కృతజ్ఞత కూడిక అని చెప్పారు. మరి దేవుడు వారి కుటుంబానికే కాక వారి పాపకు మరి గత నెలలో నాకు చెప్పారు ఆరోగ్యం బాగలేక మరి చాలా ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బంది పడటమే కాకుండా అయా కష్టాల్లో మొదటిగా మనం కృంగిపోకూడదట. కష్టాల్లో ఉన్నప్పుడు కృంగిపోకూడదు. కృంగిపోయేవాడు క్రైస్తవుడు కాదు. కష్టాల్లో ఉన్న దేవుని మహిమపరచాలి, సంతోషంలో ఉన్న దేవుని మహిమపరచాలి. చాలామంది చేసే పని ఏంటంటే కష్టంలో దేవుని విడిచిపెట్టేసి కష్టం నుండి గట్టెక్కుతాం, ఒడ్డెక్కుతామా గట్టెక్కుతామా, ఆ కష్టం నుండి బయటపడతామే, అప్పుడు ఏం చేస్తారంటే ప్రార్థన పెట్టుకుంటారు. కష్టంలో ఉన్నప్పుడే ప్రార్థన పెట్టుకోమంటున్నాడు బైబిల్లో పౌలు గారు. కష్టంలో ఉన్నప్పుడే దేవునికి కృతజ్ఞతలు తెలియజేయమంటున్నాడు. కష్టం తీరిన తర్వాత కాదు, కష్టంలో ఉన్నప్పుడే మనం దేవునికి కృతజ్ఞతలు తెలియజేయాలి. పౌలు శీలనంట బాగా కొట్టేసి చితక్కొట్టి, మన భాషలో చెప్పాలంటే సావగొట్టి చెరసాల్లో వేసారట. చెరసాల్లో వేస్తే, చెరసాలు అంటే ఏంటో జైల్లో వేశారు. వేయటమే జైల్లో మామూలుగా మన దగ్గర మనకు తెలిసిన ఖైదీలను ఏం చేస్తారంటే గదిలో పెట్టి తాళం వేస్తారు. వీళ్ళకి జరిగిన సందర్భం ఏంటంటే గదిలో పెట్టడమే కాక పెద్ద పెద్ద బోండాలతోటి చైన్లు ఉంటాయి. ఆ చైన్ అంటే గొలుసులతోటి బిగించి కదలకుండా, అసలే వాళ్ళు చచ్చేంత కొట్టారు, రెండోది జైల్లో పెట్టారు, తర్వాత మూడోది కదలకుండా ఏం చేశారట, బోండాలు బిగించారట గొలుసులతోటి. వీళ్ళ బాధ ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు బాగుంటుందా? సంతోషంగా ఉన్నారంటారా? లేరు కదా. బాగా కొట్టేసరికి వాళ్ళకి అంటే దాన్ని ఏమంటారు, సోయి తప్పిపోయారు, పడిపోయారు. పడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి జైల్లో పెడితే వాళ్ళకి ఎప్పుడు మెలకు వచ్చిందంట, అర్ధరాత్రి మెలకు వచ్చిందంట. అర్ధరాత్రి మెలకు వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా? సంతోషంగా కీర్తనలో పాడుతున్నారట, పాటలు పాడుతున్నారట. కష్టంలో ఉండి పాటలు పాడుతున్నారా, కష్టం నుండి బయటకు వచ్చిన తర్వాత పాటలు పాడుతున్నారా? మనకెప్పుడు అనిపించింది ప్రార్థన ఇప్పుడు పెట్టుకుంటాం చెప్పండి. ఇప్పుడు అమ్మయ్యా దేవుడు తీర్చిండ్లే, అప్పుడు ప్రార్థన. దేవుడు తీర్చిన తర్వాత ప్రార్థన. అసలు తీర్చకపోతే ప్రార్థన లేదు, ఏమి లేదు. అసలు దేవుడు లేడు, ఏమి లేదు. అసలు దేవుడే లేడు. దేవుడు ఉంటే చూడ్డా మమ్మల్ని? అన్నింటి కష్టాలు పెడతాడా మాకు అని మళ్ళీ ఇదొక మాట. కాబట్టి కష్టంలో ఉన్నప్పుడే దేవుని జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఇంకా సంతోషిస్తాడట. వెంటనే దాని నుండి, ఆ కష్టం నుండి విడిపిస్తాడట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, క్రైస్తవునిగా నీవు ఉంటావా అన్న పాట పాడుకున్నావా? అర్థమైందా మీకు పాట? ఎలా ఉంది?
పాడతారా మళ్ళీ ఇంకోసారి? అందుకే కష్టంలో ఉన్నప్పుడే మనం దేవుణ్ణి మహిమపరచాలి, కష్టంలో ఉన్నప్పుడే దేవునికి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఒక క్రైస్తవునిగా దేవునికి ఎప్పుడు దగ్గరగా ఉండాలి. ఓకే, రైట్. ఇవాళ అంశంలోకి వెళ్దాం. ఇంతసేపు చెప్పాను కదా, ఇవన్నీ మీకు అర్థం కావటం కోసం. ఉపోద్ఘాతం, అసలు వాస్తవంలోకి వెళ్దాం. ఒక క్రైస్తవ కుటుంబం ఎలా ఉండాలి, లేదా క్రైస్తవ కుటుంబానికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? ఈరోజు ఈ అంశం ద్వారా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. ఓకే, మీరందరూ క్రైస్తవులేనా? ఎంతమంది బాప్తిసం తీసుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. వెరీ గుడ్, చాలామంది తీసుకున్నారు, చాలా సంతోషం. అట్టయితే వీళ్ళంతా క్రైస్తవులే, వీళ్ళంతా దేవుని బిడ్డలే. వెరీ గుడ్. వీరికి అంటే మీకు ఉండాల్సిన లక్షణాలు ఏంటో మీకు తెలియాలి. ఇప్పుడు ఏ లక్షణాలు ఉన్నాయో, ఏ లక్షణాలు లేవో బైబిల్లో నుండి మనం పరిశీలిద్దాం కొద్దిసేపు. ఓకే, రైట్. ఈ లక్షణాల్లో మొట్టమొదటిగా క్రైస్తవునికి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటో తెలుసా? ప్రేమ. ప్రేమించే గుణం ఉండాలి ఒక క్రైస్తవునిగా. మాటి మాటికి భార్య మీదో, భర్త మీదో, లేకపోతే పిల్లల మీదో, లేకపోతే పక్కన వాళ్ళ మీదో గొడవలు పెట్టుకుని గొడవల మారిగా ఉండకూడదు. ఎప్పుడు చూసినా నీలో ఏముండాలో తెలుసా? ప్రేమ ఉండాలి. ఎందుకు ఉండాలి అని ప్రశ్న వేస్తే, మన తండ్రి అయిన దేవుడు ప్రేమై ఉన్నాడు అని చెప్పబడ్డది బైబిల్లో. యోహాన్ రాసిన మొదటి పత్రిక, బైబిల్ ఉన్నాయా? మొన్న బైబిల్ పంచిపెట్టాను, అందరు తీసుకున్నారు కదా టేకూర్లా. రైట్. యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. దేవుడు ప్రేమామయుడు అన్నాడు. దేవుడు నుండి మనకు వచ్చింది ప్రేమ, దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. చూసారా? ఒక క్రైస్తవునిగా ఉండాల్సిన లక్షణం గురించి చెబుతున్న మాట ఏంటో తెలుసా? ప్రేమ. నీలో ప్రేమ ఉండాలి. ఎంత కఠినాత్ముడైనా మన ఎదురుగా ఉన్నా మనం ప్రేమించే లక్షణం ఉండకపోతే వాడు దుర్మార్గుడండి అని నువ్వు తిట్టావు అనుకో, ముందు నరకానికి ఎవరు పోతారు? దుర్మార్గుడు పోతాడా, నువ్వు పోతావా? అంతే కదా. వాడు దుర్మార్గుడండి అంటాం మనం, వెంటనే వాడు తాగుబోతండి అని అంటాం. వాడు తాగుబోతైతే నీకెందుకు, తిరుగుబోతైతే నీకెందుకు? నువ్వు క్రైస్తవునిగా నీకు ఉండాల్సిన లక్షణం ప్రేమించే లక్షణమే. అంతే కదా. వాడు ఎలా ఉంటే వాడు దేవుడు చూసుకుంటాడు. వాడు ఎంత తాగుబోతైనా, తిరుగుబోతైనా, వ్యభిచారైనా, దొంగ అయినా, మరొకటైనా, వాడిని క్రియల చొప్పున, ప్రతి వాడిని క్రియల చొప్పున వాడికి ఏం చేస్తాడట? ప్రతిఫలం ఇచ్చేది ఎవరు? దేవుడైనా? మీరు ఇస్తారా? లేదు, మీరే ఇచ్చేటట్టున్నారు. దేవునికి అప్పచెప్పాలి. నువ్వు ప్రేమించాలి, దేవునికి అప్పచెప్పాలి. దేవుడు చూసుకుంటాడు. ఒకవేళ ఎవడైనా నిన్ను దూషించినా నువ్వు తిరిగి దూషించేటట్టుగా ఉండకూడదు, ప్రార్థన చేసేటట్టుగా ఉండాలి. అది లక్షణం, ఒక క్రైస్తవునికి ఉండాల్సిన ప్రధాన లక్షణం. ఎందుకు ఈ మాటలు చెబుతున్నాను అంటే, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో మనందరికి నోటెడ్గా ఉండాలి ఈ మాట. యోహాను సువార్త, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. లోకమును ఎంతో ప్రేమించను అంటే, లోకాన్ని ప్రేమించడం అంటే లోకంలో ఏముంది? మనమే ఉన్నాం, అంతే కదా. లోకం అంటే ఎవరండి? దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులే. అంటే దేశం అంటే మనుషులు, అంటే లోకం అంటే మనుషులు కాదా? మనుషులే. కాబట్టి దేవుడు లోకాన్ని ప్రేమించెను కాగా, తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన్ను మనకు అనుగ్రహించి, మన ప్రేమించాడు కాబట్టి యేసు ప్రభువుని మనకు అనుగ్రహించాడు, తన కుమారుని మనకు అనుగ్రహించాడు. ఆయనకు ప్రేమ ఉంది కాబట్టే మనల్ని ప్రేమించాడు, కాబట్టే కుమారుణ్ణి ఇచ్చాడు. బలైపోయేటానికి పాప క్షమాపణ నిమిత్తం, రక్తం చిందించటం కొరకు, ప్రాణం పెట్టడం కొరకు,
యేసు ప్రభు కొడుకునిచ్చాడు. అర్థమైందా? ఎంత ప్రేమ ఉందో తెలుసా ఆ ప్రేమలో? తన కుమారుణ్ణే బలైపోవడానికి ఇచ్చేసాడు, చచ్చిపోవడానికి అప్పగించేసాడు, చంపేయడానికి అప్పగించేసాడు. ఇంకా మన భాషలో చెప్పాలంటే అంత ప్రేమ ఎవరి మీద? ఎవరి మీద? మన మీద. మరి అంత ప్రేమ తండ్రి చూపించినప్పుడు నీలో ఆవగింజ అంత ప్రేమ అన్న ఉండొద్దా? ఉండాలా లేదా? ఏం చేస్తున్నావు నువ్వు? తిడుతున్నావా, పొగుడుతున్నావా పక్కన వాళ్ళని? అంటే మనకి ఎక్కువగా మనం ఇక్కడ వినేటప్పుడు అయితే నేను కరెక్ట్ అండి, నేను అసలు తిట్టనండి అంటాం. ఇంటికి పోతే మన అసలు ప్రతాపం ఏంటో తెలిసింది, నిజ స్వరూపం ఏంటో తెలిసింది, మనం ఏంటో మనకు అప్పుడు బయటపడతాం. ఇక్కడ కాదు కదా, ఇక్కడంతా సమానం ప్రేమ, సమానమైన ప్రేమ. కాబట్టి మనల్ని మనం మార్చుకోవాల్సిన మొదటి లక్షణం ప్రేమ. మరి యేసు ప్రభువునే బలివ్వటానికి, మనల్ని ప్రేమించి బలివ్వటానికి, యేసు ప్రభువునే బలి అయిపోవటానికి తండ్రి అయిన దేవుడు మనకిస్తే, మరి యేసు ప్రభువులో ఉన్న ప్రేమ ఎలాంటిదో తెలుసా? యేసు ప్రభువులో ఉన్న ప్రేమ ఎలాంటిది? తండ్రిలో ప్రేమ ఏంటంటే మనల్ని ప్రేమించాడు కనుక తన కుమారుణ్ణి ఇచ్చేశాడు, చంపబట్టానికి అప్పగించేశాడు. మరి యేసు ప్రభువులో ఉన్న ప్రేమ ఏంటో తెలుసా? యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను. అదిగో చూసారా, ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక దీని వలన దేవుని ప్రేమ ఎట్టిదని, దీని వలన యేసు ప్రభు ప్రేమ ఎట్టిదో నీకు అర్థం అవుతుంది. ఆయన మనల్ని ప్రేమించాడు గనుక ప్రాణం పెట్టాడు. తండ్రి ఈ లోకానికి పంపించాడు కొడుకుని, కొడుకు ఏం చేశాడు? కొడుకు కూడా మనల్ని ప్రేమించాడు గనుక తన ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాడు. వాడెవడో కొరడాతో కొడితే కొట్టించుకుంటాం మనం అని చెప్పండి? ఒక మాట అంటే పడతాం మనం? మరి ఆడ కొరడాతో ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు, 40 కొరడా దెబ్బలు కొడుతుంటే ఒక్క మాట అయినా పలికాడండి? పలికాడా? పలకడా? ఏ నోరు లేదా? యేసు ప్రభు ఎన్ని బోధలు చేశాడండి? చేయలేదా? ఎన్ని ప్రసంగాలు చేశాడండి? చేయలేదా? మరి ఎందుకు మాట్లాడలే? ఇప్పుడు చెప్పండి, ఎందుకు మాట్లాడలే? పిలాతు కూడా పిలిచాడు, ఏయ్ నువ్వు రాజువేనా? ఏంటి సంగతిలో? ఇగో ఈ అపనేత నీ మీద వేస్తున్నారు, ఈ శిక్ష నీకు పడాలంటున్నారు వీళ్ళందరూ, యూదులు అందరూ కలిసి వచ్చి నీ మీద శిక్ష వేస్తాను అంటున్నారు. నిన్ను చూస్తే ఆ పాపం చేసిన వాడిగా నాకు కనపడటం లేదు, దైవదూషణ చేసిన వాడిగా నువ్వు నాకు కనపడటం లేదు, కనుక నువ్వు చేసావా లేదా నోటితో చెప్పంటాను, ఒకసారి చెప్పు, మాకు తెలియచేయి అన్నారట. ఎవరు? పిలాతు. అని అంటే ఒక్క మాటన్నా మాట్లాడకుండా గొర్రెట బొచ్చు కత్తిరించువాని ఎదుట ఎలాగూ మౌనంగా ఉండెనో యేసు కూడా అలాగే మౌనంగా ఉన్నాడట. మౌనంగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? కొడుతుంటే మౌనంగా ఉంటారు ఎవరన్నా? అయ్యా అమ్మా అయ్యో కొట్టతో అంటారా లేదా? అసలు ఇక్కడ ఆ మాట కూడా అంటున్నాడా యేసు ప్రభు? అన్నాడా? ఎందుకని? అంత బాధ కదా, కొరడా దెబ్బలు కదా, ముళ్ళ కిరీటం కదా, మామూలు కిరీటం కూడా కాదు, ముళ్ళ కిరీటం. అలాంటి కిరీటం పెట్టుకున్న వాడికే ముళ్ళు గుచ్చుకుంటుంటే, గాయాల పాలవుతుంటే, నాగటి సాలు వలె దున్నపడుతుంటే అమ్మ అయ్యా అబ్బా దెబ్బ ఏమీ అనటం లేదంటే అంటే ఎందుకు మౌనంగా ఉన్నాడో తెలుసా? అది నీ మీద ప్రేమ, అది నీ మీద ఉన్న ప్రేమ ఆయనకి. అందుకే మిమ్మల్ని ప్రేమించాడు కనుక ఆయన ప్రాణం పెట్టాను అన్నాడు రాసింది. మిమ్మల్ని ప్రేమించాడు కనుక అక్కడ మౌనంగా ఉండకపోతే నీ మీద పడిద్ది ఆ శిక్ష. ఏ పాపం చేయని వాడిని శిక్ష అనుభవించాడంటే కారణం ఏంటో తెలుసా? ఆ పాపం చేసింది ఎవరు? ఎవరు? గట్టి చెప్పండి. మనమే. ఆ శిక్షార్హులు ఎవరు? మనమే. మనం పొందాల్సిన శిక్ష ఆయన భరించాడంటే ఆయన మౌనంగా ఉండబట్టి భరించాడు. ఆయనే మాట్లాడి ఉంటే మనందరం నరకానికి పోతాం. ఆయన మౌనంగా ఉండబట్టి ఆయన
ఆ శిక్ష ఆయన మన మీద పడాల్సిన శిక్ష ఆయన భరించాడు. కారణం ఏంటంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. ఆ ప్రేమ నీలో కూడా ఉండాలంటున్నాడు. క్రైస్తవునిగా ఉండాల్సిన ప్రధాన లక్షణం ఏంటో తెలుసా? ప్రేమ. అందుకే నేను భరించాను అంటున్నాడు. నువ్వేం చెయ్యాలో కూడా చెప్తున్నాడు. అదే వచనం చదవండి, కంటిన్యూ చేయండి. ఏ వచనం అది? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను కనుక దీని వలన ఆయన ప్రేమ ఎట్ట ఉందో మనకు తెలుస్తుందా? మనం కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. మనం కూడా అంతగా ప్రేమించి ప్రాణం పెట్టేవారిగా ఉండాలి అంటున్నాడు క్రైస్తవుడిగా. ప్రాణం పెడతామా అసలు? ఆ మధ్య ఒరిస్సాలో ఒక పాస్టర్ గారిని వాళ్ళ ఫ్యామిలీని మొత్తం చంపేశారు. తెలుసు కదండి. ఆయన కూడా కాదు, వేరే దేశస్తుడిని చంపేశారు. అయ్యో పాపం, అయ్యో పాపం, అయ్యో పాపం అంటున్నారే కానీ అలాగూ మనం కూడా బాధ్యులుగా ఉండాలి. మనం కూడా అలాంటి ప్రేమనే కలిగి ఉండాలి. అలాగనే మనం కూడా ఇతరుల కొరకు ప్రాణం పెట్టేవారిగా ఉండాలి. అంత ప్రేమ మనలో ఉండాలి అనేవారు ఎవరైనా ఉన్నారా? ఉంటారా? ఉంటేనే క్రైస్తవులు, ఉంటేనే క్రైస్తవ లక్షణం. లేకపోతే క్రైస్తవులు కానే. మీరు ఇప్పుడు చెప్పండి, అలా ఉండేవాళ్ళు చెయ్యొత్తని చూద్దాం. ఒక ధర్మయ్య గారు ఎత్తిట, మిగతా వాళ్ళు అంత డమ్మీయేనా? అంత తుస్సేనాగా? చెప్పండి. చూసారా? అంటే మీలో క్రీస్తు ప్రేమ లేదు, క్రీస్తు మీద మీకున్న ప్రేమ లేదు. అది ఎంతసేపటికి మా అయ్యగారు ప్రార్థనకు రమ్మన్నారు కాబట్టి వచ్చాం. అయ్యగారు చెప్పకుండానే వచ్చేది ప్రేమ, అయ్యగారు చెబితే వచ్చేది ప్రేమ. ప్రేమ అంటారు దాన్ని. నీకు చిన్న ఉదాహరణ చెప్తా. అడగకుండా అమ్మ అన్నం పెట్టి కడుపు చూసి అన్నం పెట్టింది అనుకో, నా కొడుకు అన్నం తినలేదని అడక్క ముందే పెట్టింది అనుకో, అది ప్రేమ. అడిగిన తర్వాత పెడుతుంది ప్రేమ. చెప్పండి. దేవుడు కూడా నువ్వు అడగక ముందే నీకు ఏదైతే అవసరమైందో అవన్నీ కూడా దయచేయువాడు అని రాసిందా బైబిల్లో? లేదా? ఉందా లేదా? మరి నువ్వు అడక్క ముందే దయచేయువాడు అయితే అంత ప్రేమ నీ మీద ఉంటే మరి నీకేం ప్రేమ ఉండాలా? ఆయన అడక్క ముందే నేను ఆయన సన్నిధికి వెళ్ళాలా అన్న ఆలోచన ఉండాలా లేదా? అవునే. కొంతమంది ఆదివారం అంటే గుర్తురాదు, ప్రార్థన ఉందంటే వస్తామని చెప్పేసి తప్పించుకునేవాళ్ళు. కొంతమంది పొలం పనులు. అవును, అంతే కదా. ఇది క్రైస్తవ లక్షణం. ఇలాంటి బ్యాచ్ ఎప్పుడు కూడా రేపు పొద్దున చనిపోతే పరలోకానికి ఎప్పటికీ పోరు. నేను చెప్పటం లేదండి, బైబిల్ చెప్తుంది. అది వాళ్ళు మనమైనా కానీ, ఇంకో సంఘస్థులు కానీ, మరొక సంఘస్థులు కానీ, ఇంకో సంఘస్థులు కానీ క్రీస్తు ప్రేమ వారిలో లేదు, లేకపోతే వాళ్ళు ఎప్పటికీ పరలోకానికి చేరుకోలేరు. ఇక నాయన మనలో ఏముండాలో తెలుసా? క్రీస్తు ప్రేమ ఉండాలి. మనలో ఏముండాలి? క్రీస్తు లాంటి ప్రేమ. క్రీస్తు ప్రేమ అంటే ఏందో ప్రేమ అనుకుంటున్నారా? క్రీస్తు ఎలా చూపించాడో ఆ ప్రేమ మనలో కూడా ఉండాలి. ఇది మొదటి లక్షణం. అర్థమైందండి? ఏ లక్షణం ఇదే? లక్షణం ఏంటి? లక్షణం ఏంటి? మొదటిదే. ఏం ప్రేమ ఇదే? ఎలా పెట్టాలి? ఎలా ఉండాలి ఆ ప్రేమ? ప్రాణం పెట్టేటట్లుగా ఉండాలి. ఈ శ్రమలు తినాలంటే 40 రోజు ఉపవాసం ఉండటం కాదు. ఉపవాసం అంటే కూడా అర్థం కాని దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నారు. దయచేసి అందరు జ్ఞాపకం చేసుకోండి. ఉపవాసం అంటే కూడా అర్థం తెలియని ఇది ఏమంటారండి, నా భాషలో కాదు కానీ పనికి మాలిన వాళ్ళు బైబిల్ భాష. ఉప అంటే ఏంటో తెలుసా? దగ్గరగా. డిక్షనరీ, తెలుగు డిక్షనరీ తీసి చదవండి. ఉప అంటే దగ్గరగా, వాసము అంటే ఉండటం. అర్థమైందండి? ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం. ఎవరికి దగ్గరగా ఉండాలా? మరి బహుమానేత్తన అంటున్నారు ఏంది? వీళ్ళంతా ఏ బ్యాచ్ అంటే ఈ రోజు రేపటికి మిగిలించుకునే బ్యాచ్.
ఈరోజు రేపు ఎల్లుండి మిగిలించుకొని ఒక బత్తా వెనకేసుకుంటారు, మళ్ళీ ఆ తెల్లారే తింటారు. ఇది వ్యాపారం. ఏంటది? ఇది వ్యాపారం. దేవుడు ఎప్పుడు కూడా అన్నం మానేయి, తింటం మానేయి, నీరసంగా ఉండు, అవునే సొమశీలి పడిపో అంటాడండి ఎక్కడన్నా? పుష్టిగా భోజనం చేయి, ఆరోగ్యంగా ఉండు, నా సన్నిధిలో బలంగా ఉండు, బలవంతుని చేతిలో బాణములు వంటి వారిగా ఉండండి అని చెప్పాడు. వీళ్ళేమో ఉపవాసాలట. ఈ మధ్య గుట్టలు ఎక్కేవాళ్ళు, కొండలు ఎక్కుతారు కదనే, చాలామంది ఉన్నారు ఎక్కేవాళ్ళు. మీరు ఎక్కారు, ఆడనుండే సాతానుగాడు ఇలా నెడతాడు. సాతానుడే అంటాడు. ఎవరు నెడతారు? దేవుణ్ణి నెడతాడు. ఇప్పుడు ఎవడురా నిన్ను ఎక్కమందని? నేను ఎక్కమానా? సైతానా? ఆడు చెప్తే నువ్వు వింటావా? సైతానుగాడు ఎక్కమండకు నువ్వు ఎక్కుతావా? ఉపవాసం అంటే బైబిల్లో ఇదేనా రాసింది? నేను ఉపవాసం అంటే ఏంటో అర్థం తెలుసా? ఎవడో చెప్పాడు, నా ఆడికి తెలియదు, ఆడికెవడో చెప్పాడు, ఆడికి తెలియదు, వాడికి ఎవడో చెప్పాడు. ఈ మినిస్ట్రీలట ఏమన్నారండి, సంస్థలు మినిస్ట్రీలు ఇవన్నీ తిరిగి ఉపవాసం అంటే అన్నం మానేయటం అనుకుంటున్నారు. ఇది కాదండి క్రీస్తు ప్రేమ. క్రీస్తు ప్రేమ అంటే దేవునికి దగ్గరగా ఉండటం. ఉపవాసం అంటే ఏంటండి? మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఉపవాసం అంటే అన్నం మానేశారనుకో, ఆ రోజే నీకు సరైన దెబ్బ కొట్టాలని గట్టిగా ప్రార్థన చేస్తాను దేవుని దగ్గర. ఎందుకంటే అన్నం మానేసిన వాళ్ళు అస్సలు వదిలిపెట్టొద్దని. ఎందుకంటే దానివల్ల ఏమైందో తెలుసా? గ్యాస్ ట్రబుల్ వస్తుంది, అల్సర్ వస్తుంది, నీరసం వస్తుంది, ప్రార్థన చెయ్యవు. వేషాదారుల వల్ల ఉపవాసం ఉండొద్దని చెప్పిండు. వేషాదారులు చేసే పని ఏంటో తెలుసు? మేము ఉపవాసం అండి. మనుషులు ఎదుట మీ నీతిని కనపరుస్తున్నారా? మనుషులు ఎదుట ఏం చేయాలో తెలుసా? ఇది కాదు, యాక్షన్తో కూడింది కాదు. అసలు నువ్వు ఎలా ఉండాలో కూడా చెప్తున్నాడు దేవుడు. అదంతా లేదు, అదంతా దొంగ ప్రేమ, నటించే ప్రేమ, నిజమైన ప్రేమ లేదు. నిజమైన ఆ ఉపవాసం అంటే అర్థం తెలియదు. ఈరోజు చాలామంది, నేనే కాదు, నేను చెప్పటం కాదు, చాలా సంఘాలండి, దాదాపు లక్షల సంఘాలు, వేల సంఘాలు ఇలానే బోల్తా కొట్టేస్తున్నాడు సాతాను. బైబిల్ ఎక్కడే ఉంది, చేతుల్లో ఉందండి బైబిల్. ఏముందో ఉపవాసం అంటే అర్థం తెలియదు. ఉపవాసం అర్థం ఏంటో దేవుడు ఏం చెప్పాడో తెలియదు. దావీదు ఉపవాసం ఉన్నాడు, వాళ్ళ కొడుకు చావు బతుకుల్లో ఉండి ఈయనకు అన్నం తినబుద్ధి కాలే, చచ్చిపోయిండు. తర్వాత అన్నం తినలేదా? ఆ దావీదుని చూపిస్తారు ఉపవాసం ఉన్నాడని, ఇంకొకటి చూపిస్తారు, ఎస్తేరును చూపిస్తారు. ఎస్తేరు సంగతి ఏంటో తెలుసా? ఆ ఊరోళ్ళందరినీ, యూదులందరూ పట్టుకొని చంపాలని చక్కగా ఆమాన్ దగ్గర, ఏమన్నా రాజు దగ్గర తాకీదు తీసుకున్నాడట, ముద్ర వేసేసారట. చచ్చిపోతారేమోనని వీళ్ళంతా ఏం చేశారో తెలుసా? ప్రాణ భయంతో మోకరించి బోధ నెత్తి మీద పోసుకొని ప్రార్థన చేశారు. సత్తం అంటే బోధ ఎట్టారండి? మీరు చెప్పండి. ఇప్పుడు చచ్చిపోతారు ఇంకో గంటలో అన్నారనుకో, చికెన్తో నాకు అన్నం పెట్టి అంటవా? ఎంత భయం అవుతుందండి. పోనీ డాక్టర్ దగ్గర పోయి, డాక్టర్ గారు నువ్వు 2 రోజుల్లో ఉంటావు అంటేసరికి నీ భార్య నీ పిల్లలో, ఇగో నాన్న చికెన్ తీసుకొచ్చాను తినాలను అనుకో, ఊరుకోరా పక్కన పడి. ఎందుకని? సావు భయం. వాళ్ళు కూడా అంతే, ఎస్తేరు వాళ్ళు కూడా అలాగనే ప్రార్థన చేశారు. ఉపవాసం వాళ్ళని చూపిస్తారు, వీళ్ళని చూపిస్తారు. ఇదేంది? దేవుడు చెప్పింది వినరా? ఇదండి, ఇది దొంగ ప్రేమ, ఉపవాసాల ప్రేమ. ఎందుకంటే జనాలను ఆకర్షించుకొని వాళ్ళు ఇచ్చే సందాలతో బతికే ప్రేమ. అర్థమైందా? ఈ దొంగ ప్రేమలను అస్సలు మనకొద్దు. క్రీస్తు కలిగిన ప్రేమ ఏంటో తెలుసా? తన సహోదరుని నిమిత్తము ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నాం. ఇది క్రీస్తు ప్రేమ. లోకంలో ఉందంట శరీరాశ, నేత్రాశ, జీవపటంబం. ఈ జీవపటంబాన్ని ఏం చేసామో తెలుసా? ప్రేమ అని పేరు పెట్టుకున్నాం, అంతే. రైట్. ఒకటిది, ఫస్ట్ది ఏంటి? నీలో ఉండాల్సిన లక్షణం ప్రేమ. రెండో లక్షణం పరిశుద్ధత. దేవుని బిడ్డగా ఉండాలంటే ఏం చేయాలి? నీలో ఉండాల్సింది పరిశుద్ధత. జాగ్రత్త, ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. పరిశుద్ధత, నిర్దోషత్వం, ఈ 2 ఉండాలి. శరీరానికి సంబంధించిందేమో నిర్దోషి. ఏదన్నా దొంగతనం చేశాడనుకో శరీరంతో చేస్తాడు, వ్యభిచారం చేసాడనుకో శరీరంతో చేస్తాడు, మోసం చేసాడనుకో శరీరంతోనే చేస్తాడు. ఇవన్నీ కోర్టులో ఏమైతే తెలుసా? జైల్లో పెడతారు,
కేసు ఏమైందో తెలుసా, శిక్షార్హులు అవుతారు. అంతే కదండి. ఇది శరీరానికి సంబంధించింది. మన ఆత్మకు సంబంధించింది ఏంటో తెలుసా, పరిశుద్ధత. శరీరానికి సంబంధించిందో నిర్దోషత్వం, నిర్దోషి. అతడు ఏ పాపం చెయ్యని నిర్దోషి. యేసు ప్రభుని ఏమన్నారు తెలుసా, అతడు నిర్దోషి, ఏ దోషము చేయలేదు. ఆయన చూసినప్పుడు నిర్దోషిగా కనపడుతున్నాడు అన్నాడు ఆయన. అంటే శరీరంతో కూడా ఏ పాపము చేయలేదు. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలో తెలుసా, శరీరముతోటి ఏ పాపం చెయ్యని వారిగా ఉండాలట. అలాగనే ఆత్మ ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాలట. చర్చికి పోతే అంతా పోతాయి అనుకుంటారా? చర్చికి పోయి వచ్చిన తర్వాత అన్ని బూతులు మాట్లాడినావు అనుకో, పోతావా నువ్వు పరలోకానికి? చర్చికి పోయేటప్పుడేమో దబ్బ స్నానం చేసి శుభ్రంగా కొత్త బట్టలు వేసుకుని బైబిల్ పట్టుకొని చక్కచక్క వెళ్ళిపోయి వచ్చిన తర్వాత ఏంట్రా నువ్వు అన్నావు అనుకో, బండబూతులు మాట్లాడినావు అనుకో, అరే సూపర్. ఖమ్మం దగ్గర ఒక ప్రార్థనకి వెళ్ళి వస్తున్నాం. ఆ చర్చి పాస్టర్ గారు నేను కలిసి వస్తున్నాం. ఆ రోజు ప్రార్థనకి ఆమె కూడా వచ్చింది పాపం. ఒక ఆమె వస్తే ప్రార్థన ఇంత అయిపోయింది. పాస్టర్ గారు ఎట్లన్నా సాల్మాన్ గారు లాగా నాకు భోజనం పెట్టారు, తిన్నాము. బ్రదర్ మరి నాకు టైం అవుతుంది బస్సుకి, నేను వెళ్తాను బ్రదర్ అంటే నన్ను బస్సు ఎక్కించడానికి నడుచుకుంటూ వస్తున్నాం ఆ బజార్లో. అప్పుడే మంచినీళ్ళు కుళాయి వస్తుంది, మంచినీళ్ళు పైపు వస్తుంది. అక్కడికి వచ్చారు, గుంపు కూడారు. అందుట్లో ఉందామె. ఎవరామె? చర్చికి వచ్చిన ఆమె అక్కడే ఉండి నేను ముందు వచ్చానని ఆ నీళ్ళతో గొడవ పడుతుంది. అక్కడ ఉన్న బిందెలతో కొట్లాడుతున్నారు నీళ్ళు పట్టుకోవడానికి. కొట్లాడుతుండేసరికి సందర్భం ఏంటో తెలుసా, బాగా కొట్లాడిన తర్వాత మొదటగా మంచి మాటలతో మాట్లాడి తర్వాత కొంచెం ఏమైపోతారు తెలుసా, ఇక బూతుల పంచాంగం మొదలుపెట్టారు. బూతుల పంచాంగం మొదలుపెట్టే నువ్వు ఎట్టే అని మాట్లాడుతున్నారు. అంతలోనే మేము ఎంటర్ అయినాం. మేము ఎంటర్ అయ్యంగానే ఏమేమో చర్చికి వచ్చినాం కదా, మమ్మల్ని చూసింది కదా, ఆ రోజు ప్రార్థనలో వాక్యం నేనేగా చెప్పింది. అయ్యగారు వందనాలండి అన్నది. ఎక్కడుంది? ఆ గొడవలో ఉండి. పక్కనున్న ఆమెకి చర్చికి రాదు ఆమె. ఆమె నీకే వందనాలే అంటున్నామా. గొడవ పెట్టుకుంటే ఆమె తిడుతుందేమో, ఇదేదో కొత్త బూతులేమేమో అని చెప్పేసి ఆమె వందనాలండి అని ఆమె అంటే ఏమంటుంది, నీకే వందనాలే, మీ నాన్నకు వందనాలే, నీ మొగుడు వందనాలే అంటుంది. తర్వాత ప్రైజ్ దాలాడను పక్కనున్న పాస్టర్ గారు చెబితే ఆమె కూడా అలాగనే మాట్లాడుతుంది. ఏమైపోయిందో తెలుసా, అవి కూడా బూతులే అనుకుంటున్నారట అన్నిలు. అన్నిలు అలాగనే అనుకుంటారు కదండి. అంతసేపు గొడవపడి బూతులు మాట్లాడి ఇప్పుడు వచ్చేసరికి సడన్గా వందనాలు చెబితే ప్రైజ్ దాలాడు చెబితే ఏమైందో తెలుసా, ఇదేదో కొత్త రకం బూతు నన్ను తిడుతుంది అనుకుందామే, ఏమో కూడా మొదలు పెట్టేసింది. అర్థమైందా? అంటే నీలో ఉండాల్సింది పరిశుద్ధత, ఇట్లా కొట్లాటలు కాదు. నీలో ఉండాల్సిన ప్రధాన లక్షణం ఏంటో తెలుసా, నీ క్యారెక్టర్ నువ్వు కాపాడుకోవాలి. ఫస్ట్ నీకు ఒక వ్యక్తిత్వం ఉంది. వాడిని చూస్తే మాట తప్పడరా, వాడు బాగా ప్రార్థనాపరుడు. ఆమె చాలా ప్రార్థనాపరురాలు. ఆమె ఎప్పుడూ కూడా చర్చి మానేయదు. ఆమె సంవత్సరం పొడుగుత దేవునికి ఇచ్చే విషయంలో అస్సలు వెనక తీయదు. ఇది క్యారెక్టర్. క్యారెక్టర్ అంటే ఏంటో తెలుసా, ఇంగ్లీష్లో క్యారెక్టర్ అంటారు, తెలుగులో వ్యక్తిత్వం అంటారు. వ్యక్తిత్వం. ఈ క్యారెక్టర్ ఎప్పుడు డౌన్ అవుతుందో తెలుసా, పోనే పరిశుద్ధత ఇంకేమన్నా చర్చికి పోయి ప్రార్థన చేస్తే దేవుడు అన్ని తీసేస్తాడు అనేది వచ్చింది అనుకో, సాతాను అలా చెప్పింది అనుకో, వెంటనే ప్రార్థనకు వచ్చినప్పుడు పరిశుద్ధురాలు, బయటకు వచ్చిన తర్వాత వేషం మార్చేసింది. ఆ చర్చికి వచ్చేటప్పుడు వందనాలు, చర్చికి వచ్చినప్పుడు బయటకు వచ్చిన బండబూతులు. నీ క్యారెక్టర్ నువ్వు కాపాడుకో. యేసు ప్రభు అలాగనే కాపాడుకో. నువ్వు 100 మందిలో ఉన్నా 1000 మందిలో ఉన్నా యేసు ప్రభు తన క్యారెక్టర్ని పాడు చేసుకోలే. తన సొంత వారు ఏమన్నారో తెలుసా, ఏమన్నారు అంటారు చెప్పండి. ఇప్పుడు తన తల్లి తన సహోదరులు ఉన్నారా యేసు ప్రభుకి? తల్లి పేరేంటమ్మా? అమ్మా, ఈ రంగాపురం వాళ్ళు గట్టిగా మాట్లాడలేదు. అమ్మా మరియమ్మను మరియకు పుట్టిన పిల్లలు అంటే యేసు ప్రభుకు తమ్ముళ్ళు ఏమన్నారో తెలుసు యేసు ప్రభుని? ఏమని ఉంటారా గారు? యేసు ప్రభువుని తన క్యారెక్టర్ని చంపుకోవటం లేదని యేసు ప్రభువుని ఏమన్నా ఉంటారో తెలుసా?
ఎనీ ఐడియా? ఎవరైనా చెప్పొచ్చు. చెప్పండి చెప్పండి, ఏంటి సైలెంట్గా ఉన్నారు? ఏమన్నారు చూద్దామా పోనీ? అమ్మా చదువుదాం పోనీ బైబిల్లా యేసు ప్రభుని ఏమన్నారు చదువుదాం. రెడీనా? రెడీ. మార్క్స్ వార్త 3వ అధ్యాయము 21వ వచనం. అంతకుముందు యేసు ప్రభు వాక్యం చెబుతున్నాడట. యేసు ప్రభు వాక్యం చెప్తుంటే చాలామంది గుంపులు కూడా వస్తున్నారంట. వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఏం చెప్తున్నారో చూడండి యేసు ప్రభు గురించి, తన క్యారెక్టర్ గురించి. ఆయన ఇంటివారు ఏందంట? ఎవరికి మతి చెల్లించడం అంటే ఏంది? ఎవరు పిచ్చివారు? యేసు ప్రభు పిచ్చోడా? ఏమ్మా వింటున్నారా? యేసు ప్రభు ఎవరంటున్నారు? ఆ ఇంటి వారు ఎవరు? తమ్ముళ్ళు. ఎందుకని అంటుంది చెప్పండి? పాలన్స్ నుండి ఎందుకు వచ్చాను అనుకుంటున్నాను? ఎట్లాంటివి చెప్పడానికి? మీరు ఇసురుకుంటాయినా వెంటనే అలా మరి దొరకవు మరి ఆనిముత్యాలు దేవుని మాటలు. ఎందుకు తెలుసా? ఆయన వాక్యం చెప్పటం ప్రారంభిస్తున్నాడు. ఎక్కడ చూసినా వాక్యమే చెప్తున్నాడు. ఎప్పుడు చూసినా ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. యేసుప్రభు పని ఏంటి? వాక్యాన్ని బోధించటం. ఎవరితోనైనా వాక్యం మాట్లాడుతుంటే ఎలకం పిచ్చకపోతుంది. ఇంట్లో పని లేదా? లేకపోతే నువ్వు ఇంటికి పెద్ద కొడుకు, నువ్వు ఇంటికి పెద్ద కొడుకే కదండి యేసుప్రభు, మొదటి పుట్టినోడేనా? మరేకే మా యేసుకి ఇంట్లో పని లేదా? మొదటి పుట్టినోడు నువ్వు, పెద్ద కొడుకు నువ్వు, నీకు తమ్ముళ్ళు చెల్లెళ్ళు వీళ్ళంతా మా కుటుంబం అంతా ఉంటే వీళ్ళందరినీ వదిలిపెట్టి నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఆ తండ్రి పనుల మీద ఉండాలా, వాక్యం చెప్పాలా, జనాల్ని బాగు చేయాలా, వాక్యం చెప్పాలా, బాగు చేసి వాళ్ళని స్వస్థపరచాలా అని తిరుగుతున్నావు ఊరూరు పట్టుకొని అని. వాళ్ళల్లో వాళ్ళే ఏమైపోతున్నారు తెలుసా? బాగా ఏమైపోతున్నామండి ఇప్పుడే అంటకే అలా అయిపోయి వాళ్ళు కూడా అలాగే అయిపోయారు, మండిపోతున్నారు లోపల. ఏం చేయాలా? ఇంకా గుంపులు కూడా వస్తున్నారట జనాలు. పై వచనం చదవండి. గుంపులు కూడా వస్తున్నారట జనం అంతా. వాక్యం వినడానికి వస్తున్నారు. వీలు లేకపోయాను. ఆయనకు మతి చెల్లి, ఆయన మెంటలోడు, ఆయన పిచ్చోడు అని చెప్పేసి ఆయన్ని పట్టుకొని పోయిరంట. తన ఇంటి వారే ఓ ఆపరా బాబు నీ సోదంతా. ఇదేనండి అనేది? ఇలా అంటారండి ఎవరైనా? ఎవరిని? ఒక పాస్టర్ గారు నన్నే అన్నారు ములకలపల్లిలో. పోకారు నుంచి ప్రార్థన చేస్తుంటే ఇలా పెట్టి ఎగిరి తన్నారు. ఎలా పోయి అలా పోయి 3 పిల్లలు గంతలు వేసిన. నిజమే. ఇప్పుడు నేను వాక్యం నుంచొని ఇట్లా పట్టుకుని వాక్యం చెబుతుంటే ఒక రాయి తీసుకుని కొడితే ఇలా తగిలింది. ఎంత బుడుపు కట్టింది. వాళ్ళు మళ్ళీ మారి నా దగ్గరికి వచ్చారులేండి. అలాంటి వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో, ఇంకెక్కువైపోయారు ఇప్పుడు. యేసు ప్రభు తన వారే, తన సొంత వారే, మనలో ఉన్న మన కుటుంబస్తులే ఇలాగ దేవుని సన్నిధికి పోతానంటే పోనీయని వాళ్ళు ఉన్నారు. పోనీయని వాళ్ళు ఉన్నారా లేరా? చర్చికి బైబిల్ పట్టుకోగానే తిట్టే వాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారు. చర్చి పక్కనే గుళ్ళు కట్టే వాళ్ళు ఉన్నారా లేరా? గొడవలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారా లేరా? చూసారా? అప్పటిది ఇప్పుడు ఒకలాగా జరుగుతుంది కదా, ఉందా లేదా? లోకానే చూడండి ఒకసారి. కాబట్టి ఏం జరుగుతుందో తెలుసా? పిచ్చివాడు అంటారు, రాళ్ళు తీసుకొని కొట్టే పరిస్థితి. కానీ క్యారెక్టర్ పోకూడదు. ఎప్పుడైనా గుర్తుపెట్టు, వ్యక్తిత్వం అనేది పోకూడదు. తన సొంత వారు తన బలహీనులను చేసినా తనకున్న వ్యక్తిత్వం ఏదైతే ఉందో, తనకున్న పరిశుద్ధత ఏదైతే ఉందో, తనకున్న నిర్దోషత్వం ఏదైతే ఉందో దాని మీద మచ్చ పడనివ్వలేదు యేసు ప్రభు. అసలు మచ్చ కూడా పడనివ్వలేదు. చూసారా? అంత కరెక్ట్గా ఉన్నాడండి. ఈరోజు మనలో కూడా ఏమంటారా, అందితే జుట్టట అందకపోతే కాళ్ళు. సూపర్ కదా ఈ పాట, భలేగా ఉంది. అందితే జుట్టు అంటే అందలేదనుకో, సార్
ఇంకెప్పుడు ప్రార్థనకి రాను సార్, ఇక్కడ ప్రార్థన పెట్టండి సార్, సార్ మేము అటుపోయి పెట్టుకుంటాం. క్యారెక్టర్ చంపుకుంటున్నావా నువ్వు? అంటే చంపుతారు అంతే, చచ్చిపోతాము. ఎవరి కోసం? బ్రతుకుట క్రీస్తు కొరకే, చావటానికి కూడా సిద్ధమే. ప్యాన్ నీళ్ళు చల్లుతావు, చల్లు. ఎంతసేపు కొడతావు? కొట్టు. పౌలు శీలను కొట్టలేదా? కొట్టారా లేదా? కొట్టారు. మరి నువ్వు గొప్పవాడు, వాళ్ళకంటే గొప్పవాడివే కదా. క్యారెక్టర్ని చంపకూడదు, నీ పరిశుద్ధతను చంపుకోకూడదు. వాళ్ళు ఎవరు అన్నారంట, వాక్యం తెలియదు వాళ్ళకి, పోయారు మేము పాస్టర్లం అని చెప్పేసి వాళ్ళు 4 ప్రశ్నలు వేశారు, వాళ్ళు చెప్పలేకపోయారు. ఎందుకంటే ఈ పాస్టర్లు దొంగ పాస్టర్లు కదా. ఊరూరు తిరిగే వాళ్ళు ఎవరో తెలుసా? దొంగల సంచో వేసుకుని తిరుగుతూ అంటారు, ఎవరు సందా ఎత్తారని. మేము పాస్టర్లం అండి, ప్రార్థన చేయటానికి వచ్చు. నీకు అసలు వాక్యం తెలిస్తే, నువ్వు పర్ఫెక్ట్గా చెప్పగలిగితే, నీ ఎదుటివాడు ఏదైనా ప్రశ్న ఎత్తే ప్రశ్నకు సమాధానం చెప్పగలిగిన వాడివైతే నువ్వు వెళ్ళు. చెప్పటం రాక అయ్యా మీరు ఎట్ట చెప్తే అట్టేంటానండి. గుడికాడికి రా, ఇది మా దేవుడు, మా కాళ్ళొంచు వంచారు. జై శ్రీరామను అను, అలాగే జై శ్రీరామ్ అనేసినవా? ముక్కు నేలకి ఒకసారి, ఇంకో సందర్భం ముక్కు నేలకేసి రాకమంటే సరే సార్ నువ్వు ఒక పాస్టర్వా? యేసుప్రభు క్యారెక్టర్ చంపుకోలేదు చూసావు. తన సొంత వాళ్ళు ఏమన్నారు? పిచ్చోడు అన్నారు, వదిలేయలేదు. మతి చెలించింది అన్నారు, వదిలేయలేదు. పట్టుకోబోయారు, వదిలేయలేదు. చంపడానికి సిద్ధపడ్డారు, అయినా పర్వాలేదు అనుకున్నాడు. అది క్యారెక్టర్ అంటే. మనలో ఉండాల్సిన క్యారెక్టర్ ఏంటో తెలుసా? ఎంత కష్టం వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎవడు ఎంత చేసినా, ఎన్ని బాధలు పెట్టినా, కొట్టడానికి వచ్చినా, చంపడానికి వచ్చినా అన్నిటికీ సిద్ధమే. ఇది పరిశుద్ధత అంటే. దేవనే చేసుకో, ఎంత దూరమైనా వెళ్తా. నా ఏమన్నా నా యూట్యూబ్లోనో నా ఫేస్బుక్లో ఉంటుంది వెనక, ప్రభు పని కొరకు ఎంత దూరమైనా అని రాసి ఉంటుంది. ఎంత దూరమైనా, ఎక్కడికైనా. కాసారం వచ్చినా రాలేదండి, గోతుల్లో పడి అసలు రోడ్డే లేదు. పోయి ఛార్జీలకు ఇచ్చారండి, ఎవరు ఇవ్వలేదు. అయినా పర్వాలేదు, దేవుని కోసం ఎంత దూరమైనా. కష్టం పడతా, శ్రమ అనుభవిస్తా, నా క్యారెక్టర్ను మాత్రం చంపుకొని. అది 10 మందిలో ఉన్నా, 100 మందిలో ఉన్నా, నాకు శత్రువులు 1000 మంది వచ్చి నన్ను కొట్టడానికి వచ్చినా నేను అలా ఉంటా. ఇదే పరిశుద్ధత. అవసరాన్ని బట్టి అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే పరిస్థితి రానేకూడదు. అది వచ్చిందంటే అసలు నువ్వు క్రైస్తవుడు కానే కాదు. నీ పరిశుద్ధత నువ్వు కాపాడుకో, ప్రాణం పొయ్యేంతవరకు కాపాడు. అలానే పాపం చేసుకుంటా ఉంటానంటే కుదరదు. అక్కడ ఖచ్చితంగా ఉండాలి. ఉంటే వెచ్చగా నా ఉండు, లేకపోతే ఏంటి వెచ్చగా చల్లగా? వెచ్చగా చల్లగా ఏంటండి? వీళ్ళని అడగాల, ఏంటమ్మా ఎచ్చగా చల్లగా అంట. చల్లగా ఎచ్చగా అంటే చల్లవారి గూడమనే ఇక్కడ చల్లగా ఉంటుందనే? వెచ్చగా చల్లగా అంటే ఏంటండి? నాకే అర్థం కాలేదు. ఇప్పుడు సాల్మాన్ గారు చెప్తారు, ఏంటండి ఎచ్చగా చల్లగా? ఆయనకు అర్థమైంది, ఉంటే భక్తిగానే ఉండు, లేకపోతే లేదు. ఉంటే క్రైస్తవుడిగానే ఉండు. ఇది దగ్గరగా ఉన్నట్టుంది, అంతే కదా. ఇప్పుడు మీరు చెప్పండి, వెచ్చగా చల్లగా? ఇంతమంది ఉన్నారు, ఏదో ఒకటి సలహా చెప్తారేమో అనుకుంటే అందరం మేము వెచ్చగా చల్లగా అండి. వెచ్చగా చల్లగా తెలియదా? తెలుసా తెలియదా? తెలియదంటే వదిలేయండి. తెలుసా తెలియదా ధర్మయ్య గారు? తెలియదు, వెరీ గుడ్, నేను చెప్తా. వెచ్చగా చల్లగా మనిషి బ్రతుకుంటేనేమో నీలో టెంపరేచర్ ఉంటుందా, వేడిగా ఉంటుందా, ఉండవా? చచ్చిపోయిన తర్వాత ఏమో, ఇప్పుడు యేసుప్రభు చెప్పింది అదే, ఉంటే నాలో బ్రతికుండు, లేకపోతే చచ్చు. నులివెచ్చగా ఉంటే నేనే ఉమ్మేస్తా, అటు ఇటు ఉన్నాం అనుకో నేనే ఉమ్మేసి బయటికి నెట్టేస్తా అంట, నరకంలో నెట్టేస్తా. ఉంటే వెచ్చగా ఉండు, లేదా చల్లగా ఉండు.
బ్రతికుండటం అంటే నీ క్యారెక్టర్ని కాపాడుకో, నీలో ప్రేమ ఉండాలి, నీ లక్షణాలు ఉండాలి, అలా ఉండాలి. లేదా వదిలేసే కంప్లీట్గా, లోకంలో చచ్చిపో. మృతులు తమ మృతులను పాతి పెట్టుకుందురు, నీవు వచ్చి నన్ను వెంబడించు. మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు. చూడండి, చచ్చిపోయిన వాళ్ళు పాతి పెట్టుకుంటారట. ఇది ఎక్కడ సంసారం అండి బాబు, ఇది ఎక్కడ బోధండి బాబు. మృతులు తమ మృతులను, మృతుడు అంటే చచ్చిపోయినవాడు, తమ మృతులను పాతి పెట్టుకునే వాళ్ళు కూడా మృతులే. ఎందుకని? బతికున్నోళ్ళు కూడా చచ్చిపోయిన వాళ్ళతో సహా. అర్థమేంటి? మీ అపరాధముల చేత, మీ పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను అన్న మాట ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. అంటే నీ ఇష్టం వచ్చినట్టు పాపాలు చేసుకుంటా నేను దేవుని బిడ్డనే, నీ క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటూ పోయావనుకో, అసలు నువ్వు క్రైస్తవుడివే కాదు అంటున్నాడు. నాలో ఉండాల్సిన లక్షణం నీలో ఒక్కటి కూడా లేదు. అర్థమైందా? అది ఖచ్చితంగా అంటున్నాడు. దొరికిందండి. నేను నోటితో చెప్తా, మీరు ఎత్తుక్కునేసరికి గంట అయింది. అది క్రీస్తుకుండా ఉన్న ప్రధాన లక్షణం ఏంటో తెలుసా? పరిశుద్ధత. ఎప్పుడు బ్రతికుండే లక్షణం, ఎప్పుడు బ్రతికుండే. ఆయన సజీవులకు దేవుడు. ఆయన ఎవరికి దేవుడు? విన్నారా ఎప్పుడని మాట? కొత్తగా ఉన్నాయి ఈ మాటలన్నీ, అవునా కదా? పాతయేనా? పాతయా కొత్తయా? మోషే గారికి డౌట్ వచ్చిందండి. ఏం డౌటో తెలుసా? అయ్యా, నన్ను ఇజ్రాయేల్ దగ్గర పంపిస్తున్నావు, వాళ్ళను ఇడిపించమంటున్నావు, నాకా నోటు మాంద్యం కలిగిన వాడిని, నేనైతే మాట్లాడలేను. అసలు నిన్ను పంపించిన దేవుడు ఎవరంటే ఏం చెప్పాను నేను? మోషే గారు అడిగింది అదే కదయ్యా. అసలు నిన్ను పంపించిన దేవుడి పేరేంటో చెప్పు అన్నారు. అనుకో ఇజ్రాయేల్, నేను నోరెళ్ళ పెట్టాల్సి వస్తుంది, నాకేం తెలియదు, అసలు నీ పేరేంటో చెప్పయ్యా అన్నాడట. ఈయన ఊరుకోలేక ఈయనేమన్నాడు తెలుసా? నేను ఉన్నవాడను, అంతే ఉందండి బైబిల్లో. నేను ఏమంటాడండి? ఉన్నవాడను అనువాడనై. ఉన్నవాడను అనువాడు. ఉన్నవాడైంది, అనువాడైంది. ఎప్పుడూ ఉండేవాడు, ఎప్పుడూ మాట్లాడేవాడు, అనువాడు. ఎప్పుడు మాట్లాడేవాడట అంటే ఎప్పుడూ బ్రతికి ఉండేవాడు అన్నమాట అర్థం. బతికున్నోడే కదండి మాట్లాడేది, చచ్చిపోయినోడు మాట్లాడతాడా? అంటే ఎప్పుడు బ్రతికి ఉండేవాడు, ఎప్పుడు మాట్లాడేవాడు దేవుడు. ఆయనే యెహోవా అని పేరు ఆయన అని చెప్పుపో మోషే అన్నాడు. అంటే ఎప్పుడు బ్రతికి ఉండే వాళ్ళతో దేవుడు ఉంటాడట, చచ్చిపోయిన వాళ్ళతో కాదట. అందుకే మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు. అందుకే ఆయన ఏమని చెప్పి, బ్రతుకుండుట క్రీస్తు కొరకు, చావైనా నాకు మేలు అన్నది. ఎందుకో తెలుసా? మనతో ఆయన ఉన్నాడని. అందుకే పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఎప్పుడు చూసినా మన క్యారెక్టర్ ఎప్పుడు లెస్ అయి ఉండకూడదు, క్యారెక్టర్ ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలి. మన క్యారెక్టర్ ఎప్పుడు కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. అర్థమైందండి? పరిశుద్ధత లేకపోతే, అసలు పరిశుద్ధత లేకపోతే అసలు మనం లేము. యేసు ప్రభు మీద అంత నిందలేసినా కానీ ఆయన భరించాడంటే ఆయన క్యారెక్టర్ని కాపాడుకున్నాడు తండ్రి ఎదుట. ఓకే, రైట్. ఇది రెండో అంశమే, రెండో పాయింట్. అయితే మూడో పాయింట్ ఏంటంటే యథార్థత. ఏం మాట్లాడినా సూటిగా మాట్లాడు, సుత్తి లేకుండా మాట్లాడు. నీ మాట ఎలా ఉండాలో తెలుసు? ఉప్పి వేసినట్టే. ఏమ దగ్గర ఒక మాట, ఆమె దగ్గర ఒక మాట. ఈ తంటాలు పెట్టే మాటలు ఇవన్నీ కదండి. మనం మగోళ్ళు కూడా అంతే, వాడి దగ్గర ఒక మాట మాట్లాడతారు, వీడి దగ్గర ఒక మాట మాట్లాడతారు. ఇదేంటండి? ఏంటి అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట, మళ్ళీ దేవుని బిడ్డవే ఏంటిది? మాట్లాడితే వస్తాను అంటే వస్తా, రాను అంటే రాను, చేస్తాను అంటే చేస్తా, చెయ్యను అంటే వదిలేయి, అంతటితో క్లోజ్. చేస్తానని చేయలేదనుకో ఊరుకుంటాడు దేవుడు? వస్తానని చర్చికి వస్తానని చెప్పి రాకుండా ఉంటే ఊరుకుంటాడు దేవుడు? అసలు మాట తప్పే దేవుడా మన దేవుడు? మరి నువ్వెట మాట తప్పుతున్నావు?
నీలో యథార్థత ఉందా? అసలు దేవునికి ఉన్నది ఏంటి తెలుసా? యథార్థత. కీర్తనల గ్రంథం చదవండి ఒకసారి. కీర్తనల గ్రంథము 15వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు. అయ్యో టైం ఎంత అయిందండి? నీ గుడారం అంటే నివాసంలో ఉండదగిన వాడెవడు? అతిథిగా ఉండేదెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? అది యథార్థంగా ఉండేవాడు తప్ప ఇంకెవడు నీ నీ సన్నిధికి వచ్చేవాడు ఎవడు లేడు. అంతే కదా? అంతే ఉందండి, అలాగ లేదా? యథార్థంగా ఉండేవాడు తప్ప ఎవడు కూడా ఆయన సన్నిధికి వచ్చేవాడు ఎవడు లేడు. అబద్ధం ఆడేవాడు రావచ్చు అని ఉందా? మాటలు తప్పేవాడు రావచ్చు అని ఉందా? ఎక్కడొక మాట అక్కడొక మాట చెప్పేవాళ్ళు రావచ్చు అని ఉందా? మరి ఇక్కడ ఉన్న వాళ్ళు అంతేనా? అందరు కరెక్ట్ సూటిగా ఉన్నారా? ఏనే అలా ఉన్న వాళ్ళు చేయొత్తారు నిజంగానే. ఓ వీళ్ళంతా నరకానికే పోతారట్టుంది. ముందు బస్ టికెట్ నీదే, కన్ఫర్మ్ చేసుకోండి. సల్లవారగూడానికి బస్కి వచ్చారేమో, డైరెక్ట్ నరకానికి టిక్కెటే. ఖచ్చితంగా ఈ లక్షణం కలిగి ఉండాలండు, యథార్థత. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. అది ఎక్కడికి త్రోవ చూపించింది? ఇది పరలోకానికి. మనం ఎక్కడికి పోవాలి? మన మన విశ్వాసం ఏంటంటే పరలోకమా లేకపోతే టేకూరా? పరలోకమేనా? జంగారెడ్డి కూడా కాదు కదా, పరలోకమే. ఇక్కడ దాకా పోయేద్దాం అనుకుంటున్నారేమో. పరలోకం త్రోవ చూపించిద్దంట మన యథార్థత. మన యథార్థత మన పాదములకు యెహోవా వాక్యం త్రోవలు చూపించను ఇవన్నీ చెప్పకండి. అసలు యథార్థతే నీకు త్రోవ చూపించాలి. నీ వ్యక్తిత్వమే పరలోకానికి నడిపించాలి. నిన్ను నువ్వు కాపాడుకోవాల్సిన విషయమే నిన్ను పరలోకానికి నడిపించాలి. అంతేగాని ఆయన అయ్యగారు ప్రార్థన చేయండి అయ్యగారు, నీకు విశ్వాసం లేదు కానీ అయ్యగారు ప్రార్థన చేస్తే పరలోకానికి పోతావా? అమ్మా ఎవరన్నా పాస్టర్ వచ్చారుగా, అయ్యా అయ్యా మా గురించి ప్రార్థన చేయండి. అసలు నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఎవరైనా వస్తే ప్రార్థన చేయించుకుంటావు. నీకుందా విశ్వాసం? కుమారి నీ విశ్వాసము నిన్ను అని బైబిల్లో ఉంటే పాస్టర్ గారి విశ్వాసం ఏమకో స్వస్థ కావాలా? వచ్చింది అసలు? ఇలాంటి విశ్వాసులే అవిశ్వాసులే. ఏది ముందు ఎవరు వచ్చినా ముందు బుర్ర రూపి నెత్తి మీద చేయబెట్టి ఓపండి, కింద పడేయండి. అయ్యగారు అదే అదంటే వీళ్ళు ఫీల్ అవుతారేమోనని. టచ్ అంటే ఏమండి, టచ్ అనగానే ఇటుపడిపోతారు, టచ్ అనగానే ఇటుపడిపోతారు. ఈ యాక్షన్తో కూడింది దేవుడి దగ్గర పనికిరాదు. అక్రమము చేయు వారులారా నా యొద్ద నుండి ముందు గెట్ అవుట్ అంటాడు. ఏమంటే ముందర బోర్డు పెట్టిండు అక్కడ, ఈ అక్రమం చేసే వాళ్ళ లిస్టు. దయ్యాలు ఎలగొట్టేవాడు, ప్రవచనాలు పలికేవాడు, మరొకడు వీళ్ళందరూ ఉన్నారే పై లిస్టులో పెట్టాడు. కింద అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పోండి అంటాడు. ఈ మాటలు ఎక్కడ ఉన్నాయో తెలుసా? మత్తయి సువార్త 7వ అధ్యాయం 21, 22, 23 వచనాల్లో ఉంటుంది ఇది. ఎందుకంటే ఈ డూప్లికేట్ క్రైస్తవులందరికీ ఆయన ఏం చెప్తున్నాడు? సూటిగా శృతి లేకుండా గట్టిగా చెప్తున్నాడు. అరే బాబు మీరెవరు రారు అనుకుంటున్నారే, మీరు ఎవరు రారు. ఎందుకో తెలుసా? నేను ఒక ముందే లిస్టు చెప్పాను. నేను ప్రభువా నీకు తెలియదా ప్రభువా? ఏముందండి అక్కడ చదవండి. అది నామకంకి వెళ్ళి చూడకండి. నన్ను పిలిస్తే ఎవడు పరలోకానికి చేరడు కానీ నా పరలోకంలో తండ్రి ఉన్నాడు, తండ్రి చిత్తము చేయువాడే పరలోకం చేరును. ఆ దినమందు అంటే ఏ దినం? ఏ దినం? మన దినం కాదు. ఏ దినం? ఏదన్నా ఈయనకి తీర్పు దినం అంట. మళ్ళీ ఈయనకి వెనక్కి పోవాల్సి వస్తుందండి. తీర్పు ఎప్పుడో తెలుసా అండి? పోనీ దొంగ బోధకులు చెప్పే మాట నేను చెప్పను, బైబిలే చెప్పిన మాట చెప్తా. ఒక్క నిమిషం ఆగమ్మా, చదివే వాళ్ళు ఎవరో ఒక్క నిమిషం ఆగండి. ఈయన తీర్పు అన్నాడు కాబట్టి చెప్తా. 12వ అధ్యాయం తీయండి, యోహాను సువార్త.
ఇది టిక్కు పెట్టుకోండి. ధర్మయ్య గారు, నీకు ఎవడు తీర్పు అని చెప్పాడు, యేసు ప్రభు మాట ఏంటో ఇప్పుడు నువ్వు చదవాలా. 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనం చదివి తీర్పు ఎప్పుడు జరిగిందో ఒక్క ముక్కలో నాకు చెప్పేయండి. యేసు ప్రభు చెప్పిన మాటే, నేను కాదు. ఇప్పుడా ఎప్పుడు? మరి తీర్పు ఎప్పుడు? ధర్మయ్య గారు ఎప్పుడు అన్నాడే? తీర్పు ఎప్పుడు? ధర్మయ్య గారికి అసలు వాక్యమే దొరకలేదు. ఎతకండి 1 గంట అయిపోయింది, ఎతకండి. నాకు ఇక్కడ చెమట్లు వచ్చేస్తున్నాయి, ఎతకండి. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నదని ఎవరు చెప్పారంటే యేసు ప్రభు చెప్పాడు. అది 2000 సంవత్సరాల క్రితం మాట, అవునా కదా? యేసు ప్రభు వచ్చేప్పుడు క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అంటే 2000 సంవత్సరాలు. 2026లో ఉన్నాం మనం. ఉన్నావా లేదా? ఏ సంవత్సరం అండి ఇది? మరి యేసు ప్రభు వచ్చింది మొదటి శతాబ్దం అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? 2026 సంవత్సరాలు అయినట్టే కదా? అయినట్టేనా? మరి అప్పుడే జరుగుతుందని చెప్తే ఇప్పుడు జరగట్లేదనే? మళ్ళీ ఒకటి జరిగిద్దనే? మళ్ళీ ఒకటి జరిగిద్ది కదా. ధర్మయ్య గారు, తీర్పు జరుగుతున్నది, తీర్పులో ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. తీర్పు దేంతో జరుగుతుందో తెలుసా? బైబిల్. చట్టం ఏదో తెలుసా? బైబిల్. సేవకుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఖండిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, నీకు తీర్పు తీరుస్తున్నాడు. అలా చేస్తే నేను చెప్పాను కదా, నీ క్యారెక్టర్ను చంపుకుంటూ నువ్వు ఎక్కడ పోతానని చెప్పాను? నరకానికి. ఇది చదివేశాను నేను. జడ్జి ఏం చేస్తాడో తెలుసా? అక్కడ ఆర్టికల్స్ అవి ఉంటాయి చూసారా, చట్టం రాసిన ఏమంటారండి, ఐపీసీ సెక్షన్స్ ఉంటాయి కదా. ఆ సెక్షన్స్ ఏంటంటే ఏ శిక్షకి ఏ తప్పుకి ఏ నేరానికి ఏ శిక్ష వెయ్యాలో దాంట్లో రాసి ఉంటుంది. దాన్ని చూసి చదివేసి సంతకం పెడతాడు. అంతకుముందే రాసేశారు రాజ్యాంగాన్ని. అంతకుముందే అంబేద్కర్ గారు ఏం చేశారు? రాసేశారు. రాసేసిన దాన్ని ఏ నేరానికి, వ్యభిచారానికి ఈ తప్పు, లేకపోతే ఈ నేరానికి ఈ శిక్ష, ఈ నేరానికి ఈ శిక్ష, లేకపోతే దీనికి ఈ శిక్ష అని రాసి ఉంటుంది. అది జడ్జి గారు ఏం చేస్తారంటే తీసి చదివి సంతకం పెట్టేస్తారు. అర్థమైందండి? ఇప్పుడు మనకున్న చట్టం ఏది? అదంటే అంబేద్కర్ గారు రాశారు. మనకు చట్టం ఏది? ఐపీసీ సెక్షన్స్ చెయ్యి. ఇదిగో తీర్పు ఏంటి? జడ్జి స్థానంలో ఎవరున్నారు? ఆగండి, ఇక్కడ క్లారిటీ ఉంది. జడ్జి స్థానంలో ఇప్పుడు ఎవరున్నారు? జాగ్రత్తగా వినాలి, వింటే అర్థమైంది. చట్టం ఎక్కడుంది ఇప్పుడు? ఇక్కడ ఉంది. ఇది చట్టం అనుకున్నాం బైబిల్. చదివేది ఎవరు ఇప్పుడు? చట్టాన్ని చదివేది జడ్జియేనా? జడ్జి స్థానంలో ఇప్పుడు ఎవరున్నారు? ఎక్కడోనండి, వంటవారు కూడా నుండి వస్తాడా? మీకు అర్థమవుతుందా? తీర్పు ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు జరుగుతుందా? ఇక్కడే జరుగుతుందా? జడ్జి ఎవరు? మీరు స్టడీ మైండ్కి చెట్టు కొద్దిగా ఆలోచించండి. చట్టం ఎక్కడుంది? మరి చదివేది ఎవరు? అక్కడ ఎవరు చదువుతారు? ఇక్కడ ఎవరు చదువుతున్నారు? సేవకుడు చదువుతున్నాడు. జడ్జి ఇప్పుడు ఎవరు? ఇప్పుడు తీర్పు తీరుస్తున్నాడా? ఏమని తీర్పు తీరుస్తున్నాడో తెలుసా? యథార్థతను పోగొట్టుకుంటే మీరు నరకానికి వెళ్ళిపోతారు. తీర్పేనా ఇది? ఇక్కడ ఉన్నది చదివి వినిపిస్తున్నావా లేదా? తీర్పు జరుగుతున్నదా లేదా? గొర్రెలు మేకలు వేరుపరచబడతాయి. ఇది తీర్పులో ఒక భాగమేనా? గొర్రెలు ఎవరో తెలుసా? ఎవరు? మనం. మరి మేకలు ఎవరు? సైతాన్ అంటాడేనండి అర్థంగా. మేకలు ఎవరండి? దేవుణ్ణి నమ్మని వాళ్ళు, అన్యులు. వాళ్ళు వేరై మనం వేరవుతున్నామా లేదా? ఎక్కడా? భూమి మీద జరుగుతుందా లేదా? మరి దేవుని దగ్గర జరుగుద్దా? ఇక్కడే జరుగుతుంది. గొర్రెలను మేకలను వేరుపరిచెదను అన్నాడా లేదా? మనం గొర్రెలం పక్కకు వచ్చినాం, చర్చి పెట్టుకున్నాం, ప్రార్థన పెట్టుకున్నాం. ఇక్కడ మేకలు వస్తాయా? మరి గొర్రెలు కాడ ఉన్నాయి, మేకలు కాడ ఉన్నాయా లేవా? ఎవడో చెప్పాడు తీర్పు ఇప్పుడు జరగదు, రేపొద్దున జరిగిద్దని.
వాడు ఒక దొంగ. బైబిల్ చదవండి. ఒకవేళ అబద్ధం అయితే బైబిల్ చదవండి. దేవుడు ఖచ్చితంగా రాసించాడు బైబిల్. ఇది చదవండి. దీంట్లో లోపం లేదు. చెప్పేవాడిదే లోపం. చెప్పేవాడిది ఎందుకు లోపం తెలుసా? వాడు సరిగ్గా బైబిల్ చదవడు గనక. అర్థమైందా? చెప్పేవాడిది ఎందుకు లోపం అంటే వాడికి అర్థం కాలేదు. వాడికి ఎవడో నేర్పించాడు. వాడికి ఎవడో ఉపవాసం అంటే వాడెవడో చెప్పాడట, ఈయన నేర్చుకున్నాడట, ఈడు ఇలాగ చెప్తున్నాడు. ఇలా ఉంటుంది బైబిల్. సూటిగా శుద్ధి లేకుండా ఉండాల, యథార్థంగా ఉండాల, ఖచ్చితంగా ఉండాలి బైబిల్. అందుకే ఆకాశము గతించినను భూమి గతించినను ఒక సున్నా కానీ ఒక పొల్లు కానీ ఎందుకు తప్పిపోతే తెలుసా? అంత యథార్థంగా ఉంటుంది బైబిల్. మా ధర్మయ్య గారు తీర్పు ఎప్పుడో జరిగిద్ది అన్నాడు. ఇప్పుడు జరుగుతుందని ఆమె చదివింది. నేను చదవాలా? నా బైబిల్లో నేను ఎంతవరకు తీయలే, రెఫరెన్స్ ఆమెకు చెప్పాను, ఆమె చదివింది. ఇప్పుడే జరుగుతుందని. మరి తీర్పు ఏడిది? ఇప్పుడు జరుగుతుంటే. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? మేకలను తీసిపోయి నరకంలో వేస్తాడు. గొర్రెలను తీసుకొని ఏమన్నాడు? నేను మరలా వచ్చేదను, మిమ్మల్ని తీసుకొని వెళ్తానని చెప్పాడా లేదా? మళ్ళీ ఇక్కడ తీర్పు జరిగిద్దా అన్నాడా, లేకపోతే వచ్చి తీసుకెళ్తానన్నాడా? మరి ధర్మయ్య గారు ఏంటి రివర్స్ చెప్పిండి దాకా? నన్ను నమ్మి యథార్థంగా ఉన్నవారిని నేను తీసుకుని వెళ్తాను అన్నాడు. ఇంకా తీర్పు ఎక్కడ ఉండండి? ఆల్రెడీ ఇక్కడ తీర్పు జరుగుతుంటే అందుకే యథార్థత వదిలిపెట్టొద్దు, జాగ్రత్త. మన మాటలు కూడా ఖచ్చితంగా ఉండాలి. అయ్యా నాకు టైం లేదయ్యా, నువ్వు అన్నీ చదువుతున్నావు. మన యథార్థతను విడిచిపెట్టొద్దు. యోబు గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం చూడండి. యోబు గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. నా నోట నా నాలుక అడుగుతున్నది. ఏంటి? ఏమన్నా అర్థమైందా? నా నోట నా నాలుక ఎప్పుడు నాలుకట ఏమవుతుంది? ఆడుతుంది. నా మాటలు ఏమవుతుంది? నా హృదయంలో ఏముందో అది సూటిగా బయటకు చెప్పేస్తుంది అంటున్నాడు యోబు గారు. లోపల ఒకటి దాచుకుని బయట ఒకటి నటన చేయొద్దు. దీన్ని ఏమంటారండి మన భాషలో? ఓసరవెల్లి అంటారు. అంతే కదండి? రంగులు మార్చే ఓసరవెల్లి. ఆ పాస్టర్ గారు వస్తే నా అయ్యగారు అట్ట జరిగిందండి, ఇట్ట జరిగిందండి. ఈ పాస్టర్ గారు వస్తే మాకు తెలియదండి. అవునా? ఈ మాటలు మనకు ఎందుకండి? ఎక్కడున్నా ఎలా ఉన్నా సూటిగా మాట్లాడండి. హృదయం నిండుకున్న దాన్ని బట్టి నోరు మాట్లాడును. మనసులు ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి క్రైస్తవుని లక్షణం కానే అది. ఏదున్నా నువ్వు ఖచ్చితంగా ఉండు. ఎంత కష్టమైనా ఆ కష్టం నువ్వు భరించు. చెప్పు, ఇదిగో నేను ఈ కష్టంలో ఉన్నాను, ఈ బాధల్లో ఉన్నాను, ఈ శ్రమలో ఉన్నాను, లేకపోతే ఇలా ఉన్నాను, ఇక్కడ నేను రాలేకపోతున్నాను, నీ సహాయం చేయలేకపోతున్నాను. సూటిగా లేకుండా అసలు మళ్ళీ మాట్లాడకుండా చెప్పేసి అంతటితో అయిపోతుంది. లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి నటన ఎందుకండి? నటించే వాళ్ళు వేషాదారులట. ఆ వేషాదారులు దేవుని దృష్టిలో యథార్థవంతులకు ఎప్పటికీ కానే కారు. మీరు అలా ఉన్నారా? యథార్థత ఉందా? కొంచెమన్నా ఉందా? కొద్దిగన్నా ఇవాళ వస్తానన్నా నాకు కుదరదనని నేను చెప్పకుండా, నేను వచ్చేది కాక నాకు బైక్ లేదండి, కార్తీక్ బైక్ మీద ఇద్దరం కలిసి వచ్చి బైక్ మీద వచ్చినాం ఇక్కడ దాకా పాల్వంచు నుండి. బైక్ మీద వచ్చి ఆటోలో వాళ్ళని వచ్చి ఎందుకని ఇంత కష్టపడి వచ్చాం? మీకు ఎలాంటి మాటలు చెప్పాలి? నేను రాలేనండి అయిపోయేది ఒక్క మాట. కానీ వస్తానని రాలేదనుకో ఎంత కష్టమైందో తెలుసా? దేవుడు నాకు తీరుస్తాడు. అందుకే యథార్థత ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి, సూటిగా ఉండాలి. ఇంకొక మాట చూద్దాం. ఇచ్చే విషయంలో ఇచ్చుట అనేది ఖచ్చితమైనది. కష్టంలో, నష్టంలో, శ్రమలో, బాధలో దేవునికి ఖచ్చితంగా ఇవ్వాలి. దేవునికి ఇస్తేనే దేవుని పని జరుగుద్ది. ఇంకొకటి, డబ్బులున్న పాస్టర్లు ఇంకా అడుగుతూ ఉంటారు. వాళ్ళు ఏకంగా స్కానర్లు పెట్టి అడుగుతూ ఉంటారు. టీవీలో చూసారో లేదా? స్కానర్లు పెట్టి అవన్నీ క్యూఆర్ కోడ్ పెట్టేసి చక్కగా అడుగుతూ ఉంటారు. కానీ లేని పాస్టర్లకు సహాయం చేయండి. ఫస్ట్ మన పాస్టర్కి మొదట ఒకవేళ ఇవ్వాలనుకుంటే లేని వారికి సహాయం చేయండి.
అంతేగాని వాడెక్కడో కుర్చీలో ఏసీ గదుల్లో కూర్చొని నేను వాక్యం చెప్తున్నా నాకు సహాయం పంపించండి మీకు స్వస్థతలు వస్తాయి అనగానే ఒకడు అట్లా ₹1,00,000 పంపించిందట, ఒకడు 10 లక్షలు పంపించిందట. వాడికి డబ్బు ఎక్కువైంది, ఎవడికి సహాయం చేయాలో కూడా తెలియదు, ఎవరు నిజంగా దేవుని పని చేస్తున్నారో కూడా తెలియదు. చూడండి ఒకసారి ఆ మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. సహోదర ప్రేమ నిరువరముగా ఉండలేదు, ఆ, ఆతిథ్యము చేయ మరొకటి, ఆ, దాని వలన కొందరు ఎరుగని దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ఉమ్, మీరును వారితో కూడా బంధింపబడినట్లు బంధకములలో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకునుడి. ఉమ్. మీరును శరీరంతో ఉన్నారు కనుక కష్టమును అనుభవిస్తున్న వారిని జ్ఞాపకము చేసు. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ఎవరిని? కష్టాన్ని అనుభవించే సేవకులు ఉంటారు, వాళ్ళని జ్ఞాపకం చేసుకుని. చాలామంది టీవీలలో చూసి జోకర్లాగా కాకండి, వాడికి ఒక్కొక్కడికి కోట్ల రూపాయలు వెనకేసుకుని కూర్చున్నారు. కమర్షియల్ పాస్టర్లలో అసలే టీవీలో మాత్రమే. ఒక్కొక్క కుటుంబాన్ని దర్శించడానికి వాళ్ళకి టైం లేదు, టైం దొరకదు, అయినా పోరు వాళ్ళు ఉన్నా. అర్థమైందా? వాళ్ళు కర్చీపులు అమ్ముతారు, కొబ్బరి నూనె బాటిల్లో అమ్ముతారు, ఇంకేం అమ్ముతారండి? మా అయ్యగారికి బాగా తెలుసు, వాళ్ళతోటే తిరుగుతుడు అప్పుడప్పుడు. కర్చీపులు అమ్ముతారు, కొబ్బరి నూనె బాటిల్లో అమ్ముతారు, ఇంకేమైనా అమ్ముతారండి? చాలా అమ్ముతారండి. ఎందుకంటే కమర్షియల్, ముందు డబ్బు, ప్రేమ లేదు వాళ్ళ దగ్గర. దేవునికి ఇచ్చే విషయం జాగ్రత్త, ఎందుకంటే నువ్వు ఇస్తున్న ప్రతి రూపాయి పరలోకంలో దాచబడుతుంది. అది దేవునికి ఇవ్వబడతా. నువ్వు ఇస్తున్నది ఎవరికో తెలుసు, దేవునికి. అబ్బా, ఎక్కడున్నావు నువ్వు? దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు పరలోకంలో ఉన్నాడు, నువ్వు ఎక్కడున్నావు? భూమి మీద ఉన్నావు. భూమి మీద నువ్వు దేవునికి ఇస్తున్నావు అప్పు. బా, ఎంత గ్రేటో తెలుసా? సర్వలోకాన్ని పరిపాలించే దేవుడు ఎక్కడా, నువ్వెక్కడా? సర్వ సృష్టికర్త ఆయన ఎక్కడా, నువ్వెక్కడా? కానీ నువ్విస్తున్న ప్రతి రూపాయి అట ఆయనకి ఇస్తున్నట్టట. అందుకే చాలా జాగ్రత్త అని. నేను నిన్న ఎవరో నన్ను ఒక అయా అని వచ్చిండు, పాపమని నేను ఒక ₹50 ఆయన చేతిలో పెట్టాను. ఏదో ఆకలమని. పక్కన ఉన్నాడు ఆ బజ్జీలు కొట్టుడు అంటాడు, సార్ ఎందుకు ఇస్తున్నారు సార్, మీలాగే అందరు ఇచ్చి వాడు ఇంకాసేపు ఆగితే వాడు ఫుల్లుగా దాగి ఏడే పడుకుంటాడు అన్నాడు. తాగి అక్కడే పడుకుంటా, వాడే తింటాడేమో, ఏదన్నా సహాయం అందుద్దేమో నా ద్వారా అనుకున్నానే. అంటే వాడి గురించి తెలిసిన వాడు ఆడు కాబట్టి వాడు ఏమంటున్నాడు తెలిసి, ఇంకొద్దిసేపు ఆగండి ఎడకొచ్చే పడుకుంటాడు మీ ₹50 తాగొచ్చి అన్నాడు. ఎవరికి సహాయం చెయ్యాలో కూడా తెలుసుకొని సహాయం చేయి. కష్టాల్లో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకో ఫస్ట్. ఇంకో వచనం రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 12:13. నానా నువ్వు కొరింథీ రోమీయులకు రాసిన అది నువ్వు చదివింది కరెక్టే, మనందరం ఒక్కటే అని చెప్తున్నా. ఆ ఒక్కటైనా మనం ఏం చెయ్యాలో చెప్తున్నా. ఇప్పుడు చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం. అది పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు ఎలా ఉండాలి? శ్రద్ధగా. మొన్నెవరో సాంబారుతో పెట్టారు నాకు భోజనం, శ్రద్ధగా పెట్టారు. మళ్ళీ తేజ మిరపకాయల కారం, ఎంత కారంతో తెలుసా? చాలా శ్రద్ధగా పెట్టారు. అయ్యగారు ఇంకొద్దిగేసేనా? అసలే మనం ఉన్నది ఏంటో ఏ కాలంలో ఉన్నాం? మార్చి నెలలో ఉన్నాం కదా, ఎండింగ్లో వచ్చినాం కదా. ఈ ఎండకి ఆ తేజ మిరపకాయల కారానికి నేను తింటున్న దానికి అసలు ఎలా ఉందో తెలుసా? డైరెక్ట్గా నన్ను నరకం మెట్లెక్కించి, అయ్యగారు ఇంకొద్దిగా నెట్టమంటారా
అని నెట్టమంటారా? సరే, వాళ్ళ సంతోషం ఏంటో వాళ్ళకు ఉన్నది నాకు పెట్టారులే, అందుట్లో నేను చాలా సంతోషపడుతున్నా. కానీ శ్రద్ధ అంట ఒకటి ఉంది. ఎలా ఉండాలి శ్రద్ధ? ఎవరికి ఆతిథ్యం ఇస్తున్నాము అది సేవకులకి ఇస్తే దేవునికి ఇచ్చినట్టే అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఎవరండి? దైవ జనుడు. దైవ అంటే ఎవరు? దేవుని దాసుడు. తప్పు తప్పు తప్పు, దాని అర్థం అది కాదు. దైవజనుడు అంటే అర్థం ఏంటి అంటే దేవుని ప్రజలు ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ. దైవ జనుడు అంతేనా? దైవ జనుడు. జనుడు అంటే కొడుకు, దైవ అంటే దేవుడు. దేవుని కుమారుడు వస్తున్నాడు, జాగ్రత్త. దాసుడి కాదు. ఎవరికి దాసుడు? మీకా ఏంటి? రమ్మంటే రావాలా, పోమంటే పోవాలా. మీకు కాదు దాసుడు. ఆశగారు ఎప్పుడు మీకు కాదు దాసుడు, దేవునికి. గుర్తుపెట్టుకోండి. అయ్యగారు చెప్పాలి, నేను చెప్పినట్టు వినాలా. అయ్యగారు ఇవాళ వద్దండి, రేపు పెట్టండి ప్రార్థన అంటే సరేలేండి. మా నందిపాడు పాస్టర్ గారు, నందిపాడు తెలుసు కదండి. అయ్యగారు మేము ఇవాళ రావండి, రేపు పెట్టండి. అయ్యగారిని రేపు రమ్మనండి అనగానే సరే 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 పాస్టర్ గారు మా సంఘస్థలు అంతా రేపు రమ్మన్నారండి. మరి నువ్వు ఉన్నది ఎందుకు? ఇజ్రాయేలీల్ని దాదాపు కొన్ని లక్షల మందిని ఒక్కడు నడిపించాడట. ఆ ఒక్కడి పేరేంటో తెలుసా? మోషే. ఒక్కడట. ఒక్కడే మాట్లాడాడు, ఒక్కడే గద్దించాడు, ఒక్కడే హెచ్చరించాడు. ఆయన మీద సనుక్కున్నారు, గొనుక్కున్నారు, కానీ ఆయనకు దేవుడు అండగా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచాడు. ఒక్కడే హీరో. లక్షల మందిని నడిపించిన హీరో ఒక్కడే. అర్థమైందా? అంత ఖచ్చితంగా దేవుడు ఆయన పక్షమున ఉన్నాడు. మాట వినాలి కదా మనం కూడా. అందుకే శ్రద్ధగా జాగ్రత్త. మళ్ళీ చదవండి నా మాట 12-13. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. జాగ్రత్త. శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచున్నాడు. జాగ్రత్తగా ఇది దేవునికి ఇస్తున్నాం, ఇది దేవునికి పెడుతున్నాం. కొంతమందిని చూసా, చచ్చిపోయిన వాళ్ళు సమాధుల మీద పెడుతున్నారు. ఈ మధ్య పెడుతున్నారో లేదండి? ఇక్కడ ఉన్న వాళ్ళు పెట్టలేని అన్న వాళ్ళు చేస్తనే చాలామంది పెట్టేటోళ్ళు ఇలా అంత బ్యాచ్. చచ్చిపోయిన వాళ్ళందరూ చచ్చిపోయారు, వాళ్ళు సమాధి చేశారు. ఆడు చచ్చిపోయినోడు తింటాడండి? తింటాడా లేదా? తింటాడా? బిస్కెట్లు పెడతారా? చికెన్ పెట్టరా? మందు పోతారా? మందు కూడా పోతారా? సీక్రెట్ పోతారు. ఇలా అంతా అదే. చచ్చిపోయిన వాళ్ళు తాగుతాడా ఏంది? మన్ను అయినది వెనకట వలె మంటికి చేరిన ఆత్మ తను దయచేసిన దేవుని యొద్దకు. చచ్చిపోయినోడి దగ్గర ఏముంటుంది? ఉత్త మట్టే కదా. ఆడకపోయి భోజనం పెడతాడు. బ్రతికున్న వాళ్ళకి భోజనం పెట్టమంటాడు. మీ శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వండి అంటుంటే, బ్రతికున్న వాళ్ళకి ఇవ్వమంటుంటే ఆ దగ్గర పోయి బట్టలు పెట్టడం, ఆ దగ్గర పోయి మందు పోయటం, ఆ దగ్గర సమాధులు అలకటం. ఏముందండి అక్కడ? నువ్వు అడిగినా ఎవరు చూస్తారండి? దేవుడు చూస్తాడా? పోరు చచ్చిపోయినోడు చూస్తాడా? అడి కేకలేస్తాడంటే ఎక్కడున్నాడో తెలుసా? పాతాళంలో ఒక భాగంలో ఉండి కేకలేస్తున్నాడు. ఎందుకంటే సరిగ్గా విశ్వాసం లేదు, సరైన దేవునిలో లేదు. అలాంటి వాడికి నువ్వు ఎన్ని పెట్టినా ఏం ప్రయోజనం? అందుకే శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వాలట. ఎవరికి ఇవ్వాలి? దైవజనులకు, దేవుని బిడ్డలకి, దేవుని సేవకులకి. అర్థమైందా? అది మనం ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్త అంటున్నాడు. ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్త. పేతురు రాసిన మొదటి పత్రిక 4:9. గుర్తుపెట్టుకోండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4:9. తప్పే కదా? మళ్ళొకసారి చూడమ్మా. ఆడు రాంగ్ అవుతుందే. మంచి గృహ నిర్వాహకులయ్యండి. గృహానికి పెడతారు యెహోవా నా కాపరిని బోర్డు పెట్టకండి. గృహం మంచిగా ఉండాలి, గృహంలో ఉన్న మనుషులు మంచిగా ఉండాలి. బోర్డులు పెట్టి వాక్యాలు పెడితే ఏం లాభం? బయటేమో యెహోవా నా కాపరి, లోనకు వచ్చేసరికి మొగుడు పిల్లలు బట్టి బాదుకుంటున్నారు.
వెంటనే వాళ్ళని చూసి అయ్యగారు వందనాలా నేనేడా నేను అని బయట కురికినా నేను. నిజమండి, ఒకసారి జరిగింది ఇదే. ఆడ బయట అనే డోర్ మీద ఏముందో తెలుసా, యెహోవా ఈ గృహమును కాపాడువాడని ఒక బోర్డు ఉంటే ఒక తలుపుకుంటే ఇంకో తలుపుకుంది యెహోవా నా కాపరని ఒక దాని మీద. అబ్బా ఎంత గొప్ప విశ్వాసులు వీళ్ళని లోనకు వచ్చా. తలుపు నెట్టి వచ్చా, బెల్లి కొట్టినా. ఈ కొట్లాట్లో నేను బెల్లి కొట్టిన సంగతాలు మర్చిపోయారు. తలుపు తీయట్లేదని ఇట్లా అనగానే తలుపు వెంటనే వచ్చింది. భార్యని భర్త ఇద్దరు కలిసి మెడకాయ పట్టుకొని నెట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. అబ్బా వీళ్ళకండి యెహోవా కాపరంటే. కాపరి ఎవరుకుంటారో వీళ్ళకుంటాడో. బోర్డు పెట్టడం కానీ మనస్తత్వాల్లో దేవుడు లేడండి ఈ రోజుల్లో. దేవుడు లేడు. మనం కూడా అంతే కదా, ఆ బ్యాచ్లో మనం ఉన్నామేమో. ఈ లక్షణాలండి ఇవన్నీ నీ క్రైస్తవుల్లో ఉండాల్సిన లక్షణాలు చెప్తున్నా నేను. అర్థమైందా? గృహాన్ని చక్కగా ఖచ్చితంగా దేవుని ఎదుట యథార్థంగా పరిపాలించుకునే వారిగా ఉండాలి. ఇచ్చుటలో కూడా ఖచ్చితంగా ఉండాలి, యథార్థతలో ఖచ్చితంగా ఉండాలి, పరిశుద్ధతలోని క్యారెక్టర్లో ఖచ్చితంగా ఉండాలి, ప్రేమించటంలో ఖచ్చితంగా ఉండాలి. అర్థమైందండి? ఇంకా చెప్పమంటారా? చాలా. ఇంకొక విషయం చెప్తాను, కృతజ్ఞతల విషయంలో ఖచ్చితంగా ఉండాలి. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం మొదటి భాగంలో ఉంటుంది. చూడండి ఆ మాట. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అన్నాడు. ఇక్కడ ఏ విషయంలో ప్రభువా? నాకు అర్థం కాలేదు. ప్రభువా ఏ విషయంలో నన్ను కృతజ్ఞతలు తెలియజేయమన్నావు? ప్రతి విషయంలో. ప్రతి అంటే నువ్వు కూర్చున్నా, లేచినా, పడుకున్నా, తిన్నా, త్రాగినా, నిద్రపోతున్నా, తిరిగి లేస్తున్నా, ఎప్పుడైనా పనికి వెళ్ళినా, పని నుండి వచ్చినా, ప్రతి విషయంలోనట ఎవరికి కృతజ్ఞతలు? ఎంతమంది తెలియజేస్తున్నా? క్రైస్తవులు ఇప్పుడు చేయొద్దండి. ఇప్పుడు నేను బాప్తిసం తీసుకున్న వాళ్ళు చేయెత్తారు. ఈ కృతజ్ఞతలు తెలియజేసే వాళ్ళు చేయొద్దండి. చేతులు లేవా? చెల్లించట ఇది కరెక్ట్. ఉన్నాయి కానీ చెల్లించట్లేదు, అది కథ. ఏ విషయములోనైనా అది మంచిదైనా సరే చెడ్డదైనా మన పట్ల దేవుడు ఇచ్చిన కృప. ఆ విషయం అది కష్టమైన నష్టమైన మనం ఏం చేయాలో తెలుసా? దేవునికి మాత్రం కృతజ్ఞతలు చెల్లించాలి. అనారోగ్యంతో ఉన్నా, ఆరోగ్యంతో ఉన్నా, కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఇరుకులున్నా, ఇబ్బందులున్నా, కుటుంబంలో ఎన్నో బాధలు ఉంటాయి. అందుకే ఈ లోకయాత్రను కొనసాగిస్తున్నప్పుడు ఎన్నో ఆటుపోట్లు, శ్రమలు అండ్ శోధనలు, భరించలేనంత బాధలు, అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ఒకటి జరిగి కాలో చేయో ఇరిగిపోయి ఉండొచ్చు. క్రైస్తవుడిగా యాక్సిడెంట్లోనో, అవసరమైతే ప్రాణం మీదకి వచ్చి ఉండొచ్చు, లేదా హాస్పిటల్ పాలై ఉండొచ్చు. ఏదైనా జరగని మనం ఎలా ఉండాలో తెలుసా? దేవునికి కృతజ్ఞతలు తెలియజేసా. ఎందుకు చేసావు ప్రభువా? అసలు ఉన్నవా ప్రభువా? నువ్వు నేను కనపడుతున్నా నీకు? అలా చేస్తావా నువ్వు నన్ను? నేను ఎప్పుడు నీ చర్చికి వచ్చేటనే కదా. మా దగ్గర ఒక ఆమె చర్చి మానేసిందండి. వాళ్ళ మనవడు గోడ ఎక్కి కరెంటు వైర్ పట్టుకుంటే షాక్ కొట్టి చచ్చిపోయిండు. వాడి మనవడు, అది చాలా జాగ్రత్తగా వినండి, వాళ్ళ మనవడు చర్చికి రాడు. వాడు బాగా ఆడుకుంటూ వాడికి ఏమైందో తెలుసా? వాడు ఏమనుకున్నాడో ఏమో, అక్కడ జామ చెట్టు ఉంది, ఆ కాయ కోయడానికి ఎక్కాడు. ఆ కర్ర ఇనపరాడ్డు పెట్టి కోయబోయాడట. అక్కడే వైర్ ఉంది, కొట్టింది, షాక్ కొట్టింది, వాడు చచ్చిపోయాడు. చచ్చిపోవటానికి కారణం దేవుడా? వాడు గోడ ఎక్కటానికి కారణం దేవుడా? వాడు కాయ కోయడానికి కారణం దేవుడా? అసలు ఆడ తీగలు ఉన్నాయి, కరెంట్ ఉందని నీకు తెలియదా? ఇప్పుడు పట్టండి, ఆ ప్లగ్లో ఏలు పెట్టండి, తెలియదు నీకు కరెంట్ ఉందని? ఫ్యాన్ తిరుగుతూనే ఉందా, లైట్ వెలుగుతుందా, అది కరెంట్ ఉందా నీకు తెలియదా? మళ్ళీ దేవుడి మీద వేస్తావు నిందా? నువ్వు నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలా లేదా? బైక్ తోలే విషయంలో కూడా చాలా జాగ్రత్త. నీకు ఆయుష్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, దాన్ని కాపాడుకునే బాధ్యత ఎవరిది? నీ మీదే ఉంది. ఇచ్చాడు కాబట్టి, ఉంది కాబట్టి నేను చూస్తాను అన్నావు అనుకో, సాతాను ఎప్పుడు నొక్కేస్తాడో ఉన్నదంతా పోద్ది.
వెంటనే మంచం కూడా దిగలేని పరిస్థితి వస్తుంది. పరిస్థితి వస్తుందండి, నిజంగా పరిస్థితి వస్తుంది, దిగలేని పరిస్థితి వస్తుంది. అప్పుడు ఏమైందో తెలుసా? ఎంత బాధ అనిపించిందో తెలుసా? ఇప్పటి వరకు నేను ఎంజాయ్గా తిరిగాను, అటు తిరిగాను, ఇటు తిరిగాను, అక్కడికి వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళినా నిన్ను నువ్వు కాపాడుకోవాల్సిన బాధ్యత నీకుందే. అలాగనే ఒకవేళ కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా నువ్వు కృతజ్ఞతలు తెలియజేయాల్సిన బాధ్యత కూడా నీ మీద ఉంది. ఏ శ్రమ అయినా సరే, ఎంత బాధ అయినా సరే దేవుని విడిచిపెట్టకు. ఎందుకంటే ఆ వస్తువు కొన్నా కొనకపోయినా. ఒక ఆమె ఉందండి పాలంచల గాంధీనగర్లో, టీవీ కొనుక్కుంది, అయ్యగారు ప్రార్థన చేద్దరు కండి. నిజమే, ఫ్రిడ్జ్ కొనుక్కుంది, అయ్యగారు ప్రార్థన. ఎప్పుడన్నా అన్నారా మీరు? అన్నోళ్ళు చేయొద్దండి ఇక్కడ అండి, ఎవడన్నా అన్నారండి? మనకి ఎందుకండి ప్రార్థన వద్దు కదా మనకి. అది దేవుడు ఇచ్చాడండి నీకు శక్తి, కొనుక్కునే శక్తిని ఇచ్చింది ఎవరు? మరి నువ్వు కొనుక్కున్నావు కదా, దేవుని కృతజ్ఞతలు తెలియజేయదు, ప్రార్థన చేయించుకోవాలి లేదా? అసలు నీకు దేవుడితో నీకు కనెక్టింగ్ ఉందా? దేవునితో కనెక్టింగ్ ఉందా లేదా? లేదు. అందుకే దేవుడితో మనకు పని లేదు, అవసరమే లేదు, మనకు ప్రార్థనతో అవసరమే లేదు. ఎందుకంటే ఏ వస్తువు కొన్నా నాదే, నేను కొనుక్కున్నా, దేవుడితో నీకు సంబంధం లేదు. అందుకే నీలాంటి వాళ్ళే ఖచ్చితంగా నరకంలో ఫస్ట్ స్టెప్లో ఉంటారు. ఫస్ట్ టికెట్ ఎవరిదే? ఏమన్నా రిలీజ్ అయింది సినిమాకి, ఫస్ట్ టికెట్ ఎవరిదండి? మందే. ఇక్కడ పాస్టర్ గారిదని విశ్వాసులది, రెడీగా ఉండండి నరకానికి టికెట్. ఎందుకో తెలుసా? ప్రతి విషయములోనూ మళ్ళీ చదవండి నాన్న, నా మాట కదా, అటు చూడండి, చూసి చెప్పండి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రతి విషయంలోనూ. అది చిన్న వస్తువు కొన్నా, చిన్న గ్లాసు కొన్నా తండ్రి ఇచ్చింది. యేసుప్రభు ఏమన్నాడో తెలుసు? తండ్రి వలన వచ్చినవి, తండ్రి వలన ప్రతి ఈవి తండ్రి వలన కలుగుతున్నాయ్యా. ఆరోగ్యంగా ఉన్నామంటే కారణం ఏదో తండ్రి కాదా? డాక్టరా? మొన్న డాక్టర్ ఉన్నాడు, మేము చేసామండి ఆపరేషను, ఇంకా దేవుని చేతుల్లో ఉంది, మేమేం చేయగలమండి? అబ్జర్వేషన్లో పెట్టాం, ఐసీ రూమ్లో పెట్టాం అంతే. 40-48 గంటలు గడవాలంటే గడిచిన తర్వాత ఏమైనా చెప్పగలమండి, అప్పటి వరకు మేమేమీ చెప్పలేమండి. డాక్టర్ అయి ఉండి ప్రాణాలు కాపాడే దేవుడు అంటారుగా, నువ్వు చెప్పలేవా? చెప్పలేనండి. మరి ఎవరి చేతుల్లో ఉందో డాక్టర్ ప్రాణాలు? మరి నీ ప్రాణాలు మరి దేవునికి తెలియజేయాలా వద్దా కృతజ్ఞతలు? ఎప్పుడు చేసావు? నువ్వు ఎట్ట క్రైస్తవుడు చెప్పండి? అండి క్రైస్తవులైనా మీరు? నిజంగా జాగ్రత్త అండి, ఇక్కడ ఉన్న వాళ్ళంతా డూప్లికేట్. ఒరిజినల్ అనేది ఇప్పుడు పాఠంలో చెప్తున్నాను, ఎవరూ కాదు. నేను చెప్పట్లేదు, వాళ్ళే చెప్పారు, ఎవరూ కాదు. ఎవరు ఎత్తట్లేదు అంట, దాంట్లో ఏమన్నారు? చలనం లేదండి చేతుల్లో. కాబట్టి ఏ విషయమైనా సరే కృతజ్ఞతలు తెలియచేయండి. ఏ చిన్న వస్తువు కొన్నా కృతజ్ఞతలు తెలియచేయండి. ఏ చిన్న కష్టం వచ్చినా కృతజ్ఞతలు తెలియజేయండి. తండ్రి చిత్తం, నీ చిత్తమే నా ఎడల జరగాలి తండ్రి. మాట అనటం కాదు,